హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సీసీ. లాస్ట్ క్లాస్లో మనం మే మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్ డిస్కస్ చేశాం కదండి. సో ఈ క్లాస్లో మనం మే మంత్ పార్ట్ 4 కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్తో మనకి మే నెలలో ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ ప్రతి పార్ట్లో ఒక 50 కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. సో ఈ పార్ట్లో కూడా ఒక 50 క్వశ్చన్స్ అనమాట. టోటల్ మే మంత్లో 200 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో చెప్పడానికి మెన్షన్ చేసింది 200 క్వశ్చన్స్, బట్ వీ డిస్కస్డ్ మోర్ దెన్ 200 క్వశ్చన్స్. సరేనా? సరే, ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రీసెంట్లీ ఫైమే నౌమి మతాఫా వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వన్ కంట్రీ. ఈ పర్సన్ రీసెంట్గా ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. బట్ షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఇంతవరకు ఆ దేశంలో ఫీమేల్ పర్సన్ ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్గా చేయలేదు. ఫస్ట్ ఒక లేడీని ప్రైమ్ మినిస్టర్ కింద డిక్లేర్ చేశారు. సో ఆ కంట్రీ ఏది రీసెంట్గా అపాయింట్ చేశారండి అంటే ఆ కంట్రీ సమోవా అనే ఒక కంట్రీ అండి. సో ఈ దేశం ఎక్కడుంది? సో ఇది ఒక ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఉన్న ఒక దేశం అనమాట. సో ఈ దేశానికి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఫైమి నవమి మతాఫా అనే పర్సన్ని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే దట్ ఈస్ ఎపియా అనేది ఈ దేశానికి క్యాపిటల్ కిందకి కన్సిడర్. కరెన్సీ వచ్చేటప్పటికి తాలా అనేది, దట్ ఈస్ సమోనియన్ తాలా అనేది దేశానికి కరెన్సీ అవుతుంది. అలాగే వియత్నాం కంట్రీకి కూడా రీసెంట్గా ఒక పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ కిందకి అపాయింట్ చేశారు. ఫామ్ మిన్ చిన్ అనే ఒక పర్సన్ని రీసెంట్గా వియత్నాం కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. సో అలాగే వియత్నాం కంట్రీ క్యాపిటల్ ఏమవుతుందండి అంటే హనాయ్ అనేది క్యాపిటల్ అవుతుంది. డిఓఎన్జి డాంగ్ అనేది కరెన్సీ అవుతుంది. సీషెల్స్కి క్యాపిటల్ ఏంటి? విక్టోరియా. కరెన్సీ ఏంటండి సీషెల్స్కి అంటే దాని పేరు మనం సీషెల్స్ రూపీ అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు. దెన్ అలాగే సీషెల్స్ కంట్రీకి ప్రెసిడెంట్ ఉన్నారండి. సో ఈ దేశానికి ప్రెసిడెంట్ ఎవరండి అంటే వేవెల్ రామకలాతన్ కలహన్ వేవే రామ కలహన్ అనే పర్సన్ ఈ దేశానికి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. దెన్ చాద్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ అవుతుంది. సో చాద్ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే జమేనా. సో జమేనా అనేది క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ వచ్చి ఈ దేశానికి ఫ్రాంక్ అనేది కరెన్సీ కిందకి మాట్లాడతాం. దెన్ ఈ దేశానికి కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అంటే ఇతని పేరు ఆల్బర్ట్ పహీమి అనేది ఇతను ఈ దేశానికి కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అవుతారనమాట. సో కాబట్టి చూడండి, మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? సమోవా కంట్రీ కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ఆవిడ పేరేంటంటే ఫైమే నౌమి మతాఫా అనే పర్సన్ అపాయింట్ చేశారు. దెన్ షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ. సో క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ విత్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ 3 years వర్క్ ప్రోగ్రామ్ ఫర్ ద కోఆపరేషన్స్ ఇన్ అగ్రికల్చర్. రీసెంట్గా మన ఇండియా అనేది ఇంకొక దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. సో మొత్తం ఈ అగ్రిమెంట్ ఒక 3 సంవత్సరాల వ్యాలిడిటీ అనమాట. ఏంటండి అగ్రిమెంట్ అంటే ఎస్పెషల్గా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోఆపరేషన్ కోసం జరిగిన అగ్రిమెంట్. సో అగ్రికల్చర్ కోఆపరేషన్స్ కోసం ఆ కంట్రీతో, ఒక దేశంతో మన ఇండియన్ కంట్రీ రీసెంట్గా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఆ కంట్రీ ఏదండి అంటే దానికి ఆన్సర్ మనం ఇజ్రాయెల్ కంట్రీ అంటాం. సో ఆ పాయింట్ అయితే క్లారిటీ వచ్చిందిగా. ఫర్ ఎస్పెషల్లీ టు బూస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్స్ ఇన్ ఇండియా. ఓకేనా? అగ్రికల్చర్ యొక్క ఇన్కమ్ని పెంచడం కోసం కానీ, అలా అగ్రికల్చర్ యొక్క సెక్టార్స్లో బూస్టప్ చేయడం కోసం మన ఇండియన్ కంట్రీ అనేది ఇజ్రాయెల్ కంట్రీతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటంటే అంటే జెరూసలేం అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది. సో కరెన్సీ ఏమవుతుందండి అంటే షెకెల్ అనేది ఈ కంట్రీకి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న మిగతా కంట్రీస్ యొక్క కరెన్సీస్ మనకు తెలుసు. యుఎస్ఏ కంట్రీ అందరికీ తెలిసిందే. ఇరాన్ కంట్రీ క్యాపిటల్ ఏంటండి అంటే ఇరాన్ కంట్రీ క్యాపిటల్ వచ్చి తెహరాన్ అనేది క్యాపిటల్ అవుతుంది. సో ఇంతకుముందు క్లాస్లో ఒకసారి చెప్పాం. కరెన్సీ ఏమవుతుందండి అంటే RIAL, రియాల్ అనేది ఈ దేశానికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. దెన్ అలాగే జపాన్ కంట్రీకి టోక్యో క్యాపిటల్ అవుతుంది. WON అనేది కరెన్సీ కిందకి చెప్పొచ్చు. సరే, ఇంకో విషయం చూడండి. ఈ రియాల్ అనేది కామన్ కరెన్సీ కింద ఇంకొన్ని దేశాలకు ఉన్నాయి. ఒమన్ కంట్రీకి కామన్ కరెన్సీ రియాలే ఉంది. అలాగే యమన్ కంట్రీకి కూడా కామన్ కరెన్సీ రియాలే అవుతుందన్నమాట. సో ఒమన్ కంట్రీ క్యాపిటల్ అవుతుంది మస్కట్ అవుతుంది. యమన్ కంట్రీకి క్యాపిటల్ వచ్చి సనా అనేది క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. అలాగే RIAL వేరు, REAL వేరు. సో REAL అనేది ఏ దేశానికి కరెన్సీ అవుతుందండి అంటే ఇది బ్రెజిల్ కంట్రీకి కరెన్సీ అవుతుందండి. బ్రెజిల్ కంట్రీ కరెన్సీ ఏంటి? రియల్ అవుతుంది. దెన్ అలాగే బ్రెజిల్ కంట్రీకి కరెన్సీ ఏమవుతుందండి అంటే బ్రెజిలియా అనేది దేశానికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. ఇది బ్రెజిలియా అనేది కరెన్సీ కిందకి అవుతుందన్నమాట. దెన్ అలాగే RIEL అనేది కూడా RIEL. సో ఇది ఏ కంట్రీకి కామన్ కరెన్సీ అవుతుంది? సో ఇది ఏ దేశానికి కరెన్సీ అవుతుందండి అంటే దిస్ ఇస్ కాంబోడియా కంట్రీకి కరెన్సీ ఇదేనండి. కాంబోడియా కంట్రీ కరెన్సీ RIEL అవుతుంది. కాంబోడియా కంట్రీకి కరెన్సీ ఏమవుతుందండి అంటే నామ్ ఫెన్. పిహెచ్ అనేది సైలెంట్ అవుతుంది. నామ్ ఫెన్ అనేది కాంబోడియా కంట్రీకి కరెన్సీ అవుతుంది. సో కాంబోడియా కంట్రీకి కరెన్సీ క్యాపిటల్ ఇది అవుతుంది. కరెన్సీ వచ్చి RIEL. సో ఈ 3 కరెన్సీస్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే ఇంకొక కరెన్సీ కూడా ఉంది, RIYAL. ఇది రియాల్ అవుతుంది. రియాల్ అనేది ఏ దేశాలకి కామన్ కరెన్సీగా ఉందండి అంటే రియాల్ అనేది సౌదీ అరేబియా కంట్రీకి, అలాగే ఇంకొకటి ఖతర్ కంట్రీకి కామన్ కరెన్సీ కిందకి RIYAL అవుతుందన్నమాట. సో ఎగ్జామినేషన్స్లో
మీకు పొరపాటున ఒక కంట్రీ ఇలా ఒక క్వశ్చన్ అడిగాడండి, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇరాన్ కంట్రీ అని ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ వచ్చి RIAL, సెకండ్ ఆప్షన్ RIEL, థర్డ్ ఆప్షన్ REAL, ఫోర్త్ ఆప్షన్ RIYAL, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారంటే దెన్ కరెక్ట్గా స్పెల్లింగ్ తెలియకపోతే ఆ కంట్రీకి మీరు పెట్టే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ చూడడానికి ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా చేస్తాం, రియల్ అనే పిలుస్తాం. కాకపోతే ఏ దేశానికి ఏ కరెన్సీ అవుతుందో ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్తో సహా తెలియాల్సి వస్తుంది. సో కాబట్టి RIYAL ఈజ్ అ కరెన్సీ ఫర్ సౌదీ అరేబియా అండ్ ఖతర్. REAL ఈజ్ అ బ్రెజిల్ కంట్రీ కరెన్సీ. RIEL this is a Cambodia country currency. RIAL is a currency for Iran, Oman and next one more is that is considered as a Yemen countries. సో క్లియర్ కదా. సో కాబట్టి ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వీటికి రాంగ్ ఆన్సర్స్ పెట్టకుండా ప్రాక్టీస్ చేసుకోండి, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఒబాస్టిక్ ఫిస్టులా. సో ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద అబాస్టిక్ ఫిస్టులా. సో ఈ డే ఎప్పుడండి అంటే మే 23వ తారీఖున ఈ డే కింద చెప్తారండి, May 23rd. సో ఏదది ఇంటర్నేషనల్ డే ఎండ్ ద ఒబాస్టిక్ ఫిస్టులా అంటే ఒబాస్టిక్ ఫిస్టులా అంటే ఇది ఒక డిసీజ్ అని చెప్తాం. అంటే ఎలా వస్తుందండి అంటే ప్రెగ్నెంట్లీ లేడీస్కి ఎస్పెషల్గా డెలివరీ టైంలో ఇది ఎక్కువగా ఈ ఫిస్టులా ప్రాబ్లమ్స్ని ఒబాస్టిక్ ఫిస్టులని ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఒబాస్టిక్ ఫిస్టులా అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అబ్నార్మల్ కనెక్షన్ బిట్వీన్ ద రెక్టమ్ అండ్ వెజినా. ఇది ఫీమేల్ పర్సన్స్లో రిలేటెడ్ అవుతుందండి. డెలివరీ టైంలో ఏమవుతుందంటే రెక్టమ్కి వెజినాకి మధ్యలో ఉండే ఒక ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది బ్రేక్ అవుతుందన్నమాట. సో కాబట్టి అది దానివల్ల వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎస్పెషల్గా చాలా డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్గా ఇంట్లో డెలివరీస్ అవుతుంటాయి చూసారు, ఆ కేసెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ హాస్పిటల్స్లో డెలివరీ అయ్యే విధంగా చూడాలి. కాబట్టి ట్రీట్మెంట్ డెలివరీ అయిన టైంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇది ప్రతి ఫీమేల్ పర్సన్ యొక్క రైట్ అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ పర్టికులర్ డే? ఆ థీమ్ ఏంటంటే ఉమెన్స్ రైట్ ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫిస్టులానో. ఉమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫిస్టులా. ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా రూపుమాపాలి, కంప్లీట్గా తగ్గించాలనేది ఈ పర్టికులర్ డే అవుతుందన్నమాట. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అండ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉంది. ఇది 2020 ఫిస్టులా డే యొక్క థీమ్ అవుతుంది. ఇది 2020 థీమ్, ఇది 2021 థీమ్ అవుతుంది. దాని అలాగే ఇది ఉంది కదా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆఫ్ ఫిస్టులా. సో ఇది 2019 యొక్క థీమ్ అనమాట. యాక్చువల్గా ఇది మొత్తం కూడా ఒకే థీమ్ అండి. హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆఫ్ ఫిస్టులా ఎండ్ ఇట్ నౌ అనేది మొత్తం ఒకటి. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్లో రెండింటిని బ్రేక్ చేసి ఇచ్చేశారు. కాబట్టి ఇది 2019 థీమ్ అండ్ దిస్ వన్ ఈజ్ 2020 థీమ్ అండ్ దిస్ ఈజ్ 2021 థీమ్ అవుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అలాగే మనకి మే మంత్లో చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయండి. వరల్డ్ తునా డే ఎప్పుడు? వరల్డ్ తునా, TUNA, తునా. సో వరల్డ్ తునా డే ఎప్పుడండి అంటే ఇది May 2వ తారీఖు అవుతుందండి. దెన్ అలాగే May 3 ఇంపార్టెన్స్ ఏంటి? దిస్ ఈజ్ వరల్డ్ డిజేబుల్స్ డే అనేది May 3 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ May 8న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే అనేది May 8న అవుతుంది అనమాట. దెన్ May 11th నేషనల్ టెక్నాలజీ డే May 11 అవుతుంది. May 12th ఈజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. May 15 ఏమవుతుందండి అంటే ఇట్ ఈజ్ వరల్డ్ ఆరోగ్యన్స్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అనేది May 15th అవుతుంది. May 17వ తారీఖు ఇంపార్టెన్స్ ఏంటి? వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ఇదే రోజున, అండ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే, అలాగే ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, ఇవన్నీ కూడా May 17th ఇంపార్టెన్స్ అవుతాయి. May 18th ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఇది వరల్డ్ మ్యూజియం డే అనేది May 18th అవుతుంది. May 21st యాంటీ టెర్రరిజం డే. సో యాంటీ టెర్రరిజం డే ఎందుకు అంటారంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన రోజు అండి. టెర్రరిజం యాక్టివిటీస్ వల్ల చనిపోయారు కాబట్టి ఆయన చనిపోయిన రోజున యాంటీ టెర్రరిజం డే కిందకి డిక్లేర్ చేశారు. ఇదే May 23వ తారీఖున ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, May 23 ఏంటి? సో ఇది ఎండ్ ఒబాస్టిక్ ఫిస్టులా డే అన్నాం. ఇదే రోజున వరల్డ్ బయోడైవర్సిటీ డే కూడా May 23వ తారీఖు అవుతుంది. May 24న కామన్వెల్త్ డే అంటాం. May 24th ఏంటి? కామన్వెల్త్ డే. అలాగే May 31st ఏమవుతుందండి అంటే ఇది యాంటీ టొబాకో డే లేదా నో టొబాకో డే అనేది May 31st అవుతుంది. సో కాబట్టి దీనికి ఇక్కడ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే దట్ ఈస్ ఏ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ IFSCA has constituted an expert committee on investment funds. Who will head up this particular committee? సో రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ దీని హెడ్ ఆఫీస్ వచ్చి మనం గిఫ్ట్ సిటీ అని చూసాం కదా, గుజరాత్లో ఒక గిఫ్ట్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారే, అక్కడ గాంధీనగర్లో దీని గిఫ్ట్ సిటీలో పాటుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఒక రెగ్యులేటర్ అండి. దేనికి రెగ్యులేటర్ అండి అంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి. ఓకేనా, అన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉండే ఒక ఆర్గనైజేషన్ అనమాట. గిఫ్ట్ సిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, అండ్ ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా తన రెగ్యులేషన్స్లోనూ కిందకి వస్తాయి. దేని కిందకి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్
ఓకేనా, సర్వీస్ సెంటర్ అథారిటీ కిందకి రెగ్యులేషన్స్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మీద ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని హ్యాండిల్ చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏంటి? ఫారెనర్స్ వచ్చి ఇండియాలో చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, మన ఇండియాలో ఉన్న బిజినెస్ పర్సన్ షేర్ మార్కెట్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చేస్తున్న ఒక సర్వే అనమాట. ఇప్పుడు ఆ కమిటీకి హెడ్గా ఎవరిని అపాయింట్ చేశారండి అంటే నీలేష్ షా అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. నీలేష్ షా. ఈ నీలేష్ షా అనే పర్సన్ కోటాక్ మహీంద్రా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఏదైతే ఉందో దానికి ఇతను ఎండీ కింద యాక్ట్ చేస్తున్నాడు. నీలేష్ షా అనే పర్సన్ని రీసెంట్గా ఇతన్ని తీసుకొచ్చి ఈ కమిటీ హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ అలాగే కోటాక్ మహీంద్రా బ్యాంక్ రీసెంట్గా ఈ గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దానికి ఒక లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ లైసెన్స్ ఇచ్చిందండి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్ని రీసెంట్గా గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీకి రీసెంట్గా ఈ లైసెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎఫ్పిఏ లైసెన్స్ అంటే. ఎవరు ఇచ్చారండి ఈ లైసెన్స్ అంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఈ లైసెన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చి దెన్ ఒక కోటాక్ మహీంద్రా బ్యాంక్కి రీసెంట్గా ఒక పర్సన్ని ఇండిపెండెంట్ డైరెక్టర్ కిందకి అపాయింట్ చేశారు. అశోక్ గులతి అనే పర్సన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. కోటాక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సురేష్ అగర్వాల్ అనే పర్సన్ ఎండీగా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే కోటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి రీసెంట్గా మహేష్ సుబ్రహ్మణ్యం అనే పర్సన్ని ఓకేనా మహేష్ బాలసుబ్రహ్మణ్యం అనే పర్సన్ని రీసెంట్గా హెడ్గా అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టూడెంట్స్ గెట్ మానిటరీ అసిస్టెంట్స్ ఓకేనా వాజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ టు స్టూడెంట్స్ త్రూ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. సో చెప్పండి, అండర్ ద మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. సో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అంటే మధ్యాహ్న భోజన పథకం అంటాం కదా. సో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఫుడ్ని ప్రొవైడ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంలో పార్ట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది అప్ టు 8th క్లాస్ వరకు ఇస్తారండి. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అప్ టు 8th క్లాస్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా. అండ్ ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఏంటంటే చాలామంది పిల్లలకి ఏం చేస్తున్నారంటే మానిటరీ అసిస్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కిందకి పిల్లలకి మానిటరీ అసిస్టెన్స్ ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి కొంత అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ ఫెసిలిటీ ఎంతమంది పిల్లలకి లబ్ధి చేకూరుతుంది, ఎంతమందికి హెల్ప్ అవుతుందండి అంటే టోటల్ 11.80 crores అండి. 11,80,00,000 మంది పిల్లలకి ఓకేనా ఈ ప్రోగ్రాం వల్ల లబ్ధి చేకూరుతుంది. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఇండియాలో చాలా గవర్నమెంట్లు కానీ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ దగ్గరగా 11.25 లక్షల స్కూల్స్ ఉన్నాయి. అంటే 11,25,000 స్కూల్స్ ఇండియాలో రన్ చేస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ఫండింగ్తో కానీ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ ఫండ్తో కానీ రన్ చేస్తున్నారు. సో వీళ్ళలో చదివే పిల్లలందరికీ కూడా ఈ మానిటరీ అసిస్టెన్స్ అనేది బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రోగ్రామ్ కింద ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి మొత్తం 1,200 కోట్ల రూపాయలు అలకేట్ చేశారు. సో అలాగే పిల్లలకి ఏం చేస్తారండి అంటే 5 kgs ఆఫ్ రైస్ని పర్ పర్సన్కి ఒక్కొక్క పర్సన్ 5 kg రైస్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదంతా ఈ ప్రోగ్రామ్ అండి. సో ఇప్పుడు ఈ మానిటరీ అసిస్టెన్స్ వల్ల ఎంతమంది పిల్లలకి అమౌంట్ ఆఫ్ మనీ దొరుకుతుందండి అంటే ఆల్మోస్ట్ 11.80 crores అమౌంట్ ఆఫ్ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ వల్ల హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఫార్ములా వన్ రీసెంట్లీ ఫార్మర్ హెడ్ ఆఫ్ ఫార్ములా 1 గవర్నింగ్ బాడీ పాస్డ్ అవే, నేమ్ హిమ్. సో ఇతను యూకే కంట్రీకి సంబంధించిన ఫార్ములా 1 రేసర్. ఇతను ఒక కార్ రేసింగ్ తెలుసు కదా, ఫార్ములా 1 గ్రాండ్ ఫిక్స్ రేసర్ అనమాట. రీసెంట్గా ఈ పర్సన్ చనిపోయారు. అలాగే ఈ పర్సన్ ఫార్ములా 1 గ్రాండ్ ఫిక్స్కి హెడ్గా కూడా యాక్ట్ చేశారు. సో గవర్నింగ్ బాడీ అనమాట. అండ్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ఫార్ములా 1 గవర్నింగ్ బాడీకి ఇతను హెడ్గా యాక్ట్ చేశారు. ఇతను రేసర్ ప్లస్ ఇతను ఒక లాయర్ కూడా. ఇతను ఏ కంట్రీ వాడు అండి అంటే హీ వాస్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. యూకే, హీస్ బిలాంగ్స్ టు యూకే కంట్రీ. రీసెంట్గా చనిపోయారు. అతని పేరు ఏంటంటే మ్యాక్స్ మోస్లే అనే పర్సన్ అనమాట. రీసెంట్గా చనిపోవడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎక్స్ గవర్నర్ ఉన్నారు చూసారా, అతను ఎం నరసింహన్ అనే పర్సన్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్, ద అపెక్స్ బాడీ ఆఫ్ బ్రాడ్కాస్టర్స్ ఈజ్ టు బి రీనేమ్డ్ యాజ్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ అనేది 1999లో స్టార్ట్ చేశారు. దీని కిందకి మొత్తం 250 టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో 250 టీవీ ఛానల్స్ తనతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళందరికీ 250 టీవీ ఛానల్స్కి తన యొక్క గైడ్లైన్స్ని ఫాలో అయ్యి రన్ చేస్తూ ఉంటారు. ఎవరి యొక్క గైడ్లైన్స్? ఇది ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. ఈ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ 1999లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 22 years వరకు ఇది ఇండియాలో రన్ చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాండంగా బాగానే రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటిది అంటే తన పేరు మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు?
ఇప్పటి వరకు ఇండియాలో చాలా వరకు డిజిటల్ స్ట్రీమింగ్లోకి ఎంటర్ అవుతున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్స్ అంటే ఏంటి, లైకే అమెజాన్ ప్రైమ్ అనేది ఒక డిజిటల్ స్ట్రీమింగ్ అండి. వెబ్ సిరీసెస్ కానీ లేకపోతే మన మూవీస్ కానీ ఆన్లైన్లో రిలీజ్ అయిన ప్రతి మూవీని దాంట్లో అప్డేట్ చేస్తున్నారు. ఆహా అని ఒక స్ట్రీమింగ్ ఓటీటీస్ అంటాం చూసారా, ఇవన్నీ డిజిటల్ స్ట్రీమింగ్లోకి ఎంటర్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి మన బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ కూడా రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకుంది. ఏమంటే దే ఆర్ గోయింగ్ టు, అది కూడా దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఎంటర్ ఇన్ డిజిటల్ స్ట్రీమింగ్ అనమాట. సో అది కూడా డిజిటల్ స్ట్రీమింగ్లో ఎంటర్ అవ్వాలనుకుంటుంది కాబట్టి అలాంటప్పుడు దాని పేరు ఎందుకు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ కింద ఎందుకు ఉంచుతారు? సో కాబట్టి డిజిటల్ స్ట్రీమింగ్లో ఎంటర్ అయ్యే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దే వాంట్ టు చేంజ్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఏమని పేరు కొత్తగా ఏ పేరు పెట్టారండి అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ అని పేరు పెట్టడం జరిగింది. విక్రమజిత్ సేన్ అనే పర్సన్ ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్కి హెడ్గా యాక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ కిందకి దాని పేరు మార్చడం జరిగిందనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఆప్షన్ డి అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి ఎవరిని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు? ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి కొత్తగా అపాయింట్ అయిన హెడ్ ఎవరు? ఈ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి వెయినాలో ఉందండి. వెయినా అనే కంట్రీ ఎక్కడ, వెయినా అనే ప్లేస్ ఏ దేశానికి క్యాపిటల్ అవుతుంది అంటే ఇది ఆస్ట్రియా కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. సో ఆస్ట్రియా కంట్రీకి కరెన్సీ ఏమవుతుంది? యూరో అనేది ఈ దేశానికి కరెన్సీ అవుతుంది. అక్కడ ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉందండి. దానికి ఇండియా నుంచి ఒక పర్సన్ అపాయింట్ చేశారు. అతను ఎవరండి అంటే జగజీత్ పవాడి అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ జగజీత్ పవాడి ఎవరండి అంటే ఇతను ఇంతకుముందు ఇండియాలో ఉన్న ఇతను ఇంతకుముందు నార్కోటిక్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద యాక్ట్ చేశారు. నార్కోటిక్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి హెడ్గా ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చెప్పండి, అండ్ ఈరోజు నార్కోటిక్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా కిందకి హెడ్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? హూ ఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ నార్కోటిక్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా హెడ్? ద పర్సన్ ఈస్ రాకేష్ ఆస్థానా అనే పర్సన్ యాక్ట్ చేయడం జరుగుతుంది. రాకేష్ ఆస్థానా. సో ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే జగజీత్ పవాడ్ అనే పర్సన్ దీనికి హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాలో ఇది హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉందండి. సో ఫైనల్గా రాకేష్ ఆస్థానా అనే పర్సన్ హెడ్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి ఇతను అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. సరే, ఇదే వెయినా అనే ప్లేస్లో ఇంకొన్ని ఆర్గనైజేషన్స్కి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఏవి? ఓపాక్ అంటాం. ఓపాక్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. అలాగే IAEA హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. అలాగే UNIDO, సో వీటికి హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఓపాక్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. UNIDO అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ వచ్చి సేమ్ ఇదే ప్లేస్లో వెయినాలోనే ఉన్నాయండి. అది ఆస్ట్రియా కంట్రీ యొక్క క్యాపిటల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ హౌ మచ్ అమౌంట్ వాస్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ టు 8th నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండర్ జల్ జీవన్ మిషన్? మనకి 8th నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ మనకి మేఘాలయ కానీ, లేక నాగాలాండ్ స్టేట్ కానీ, త్రిపుర స్టేట్ అవ్వచ్చు, దెన్ సిక్కిం స్టేట్ కానీ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏదైతే ఉన్నాయో వాటిలో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అలొకేట్ చేసిందండి అంటే మొత్తం 1605 crores అనమాట. ఆ 1605 కోట్ల రూపాయల అమౌంట్ ఆఫ్ మనీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ కిందకి ఇచ్చారు. సో ఈ జలజీవన్ మిషన్ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే మనకు తెలిసింది, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ని ట్యాప్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ 2019లోనే స్టార్ట్ చేశారు. కానీ 2024 సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి, అర్బన్ ఏరియాస్ అయినా రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. సో కాబట్టి రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ కింద ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 1605 crores అమౌంట్ ఆఫ్ మనీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు మే మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక 15 స్టేట్స్కి, ఇండియాలో ఉన్న ఒక 15 స్టేట్స్కి జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ 5950 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్పాను. అలాగే అండ్ ఏప్రిల్ మంత్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం, రూరల్ ఏరియాస్లో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం 1,00,000 crores, 1,00,000 కోట్ల రూపాయలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ కిందకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ హ్యాస్ నౌ బికమ్ ద ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఆఫర్ NRI కస్టమర్ సెగ్మెంట్స్ ఇన్ ఏస్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ ఓన్లీ. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన ఇండియాలో ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఫస్ట్ టైం NRI పర్సన్స్కి ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసే ఫెసిలిటీని ఆఫర్ చేసిందండి. ఇప్పటివరకు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసే ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎస్పెషల్లీ NRI పర్సన్స్కి. ఫస్ట్ టైం ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది. ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కాకుండా కమర్షియల్ బ్యాంక్స్ అనేవి కూడా
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎవరు ఆఫర్ చేశారండి అంటే దానికి ఆన్సర్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం. ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి చెన్నైలో ఉందండి. ఈ బ్యాంక్ని 2016లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాసుదేవన్ అనే పర్సన్ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. వాసుదేవన్ అనే పర్సన్ ఈ ఆర్గనైజేషన్కి ఎండి కిందకి యాక్ట్ చేస్తున్నారు. దేనికి? ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి. అండ్ ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫస్ట్ ఆన్లైన్ అకౌంట్స్ టు ఎన్ఆర్ఐ పర్సన్స్ టు ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన 90 days లోపు ఫిజికల్ డాక్యుమెంట్స్ని ఈ బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కండిషన్ అనమాట. సరే, ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడదాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటండి అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేది గరిమా సేవింగ్ అకౌంట్స్ని క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ ఎవరి కోసం? ఎస్పెషల్ ఫీమేల్ పర్సన్స్ ఉంటారు చూసారు, ఆడవాళ్ళ కోసం గరిమా సేవింగ్ అకౌంట్స్ని ఆఫర్ చేస్తే దాంట్లో సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసిన ఫీమేల్ పర్సన్స్కి సపోర్ట్ ఇస్తారు. అంటే 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆఫర్ చేయడం ఇస్తుందన్నమాట. వాళ్ళ డిపాజిట్ చేసిన దానికి 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు గరిమా సేవింగ్ అకౌంట్. అలాగే ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఎన్ఐఆర్ఏ ఒక బెంగళూరు బేస్డ్ సంబంధించిన ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో నీరా అంటాం. ఇది బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్. దీంతో కొన్ని పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకండి అంటే పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తారు. సో ఇది నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్గా ఎన్ఐఆర్ఏ అనే ఒక సంస్థతో అగ్రిమెంట్ మాట్లాడుకోవడం జరిగింది, అది పర్సనల్ లోన్ ఆఫర్ చేయడం కోసం అండి అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం. అలాగే రీసెంట్గా ఏ బ్యాంక్ అనేది ఎన్స్టోర్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్తో అగ్రిమెంట్ చేసుకుందండి అంటే ఎన్స్టోర్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్తో అగ్రిమెంట్ చేసుకున్న బ్యాంక్ కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏనండి. సో దీంట్లో ఏంటంటే ఎన్స్టోర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో వాళ్ళు ఒక పోర్టల్ ఇస్తారు. ఎన్స్టోర్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది యాక్చువల్గా వాళ్ళు ఒక ఎన్లింక్స్ అనే ఒక పోర్టల్ని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చారు. ఆ లింక్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన దగ్గర ఉన్న ఎవరైతే స్మాల్ బిజినెస్ మీడియం స్కేల్ బిజినెస్ పర్సన్స్ కానీ లేదా ఆఫ్లైన్ రిటైలర్స్ ఎవరైతే తన కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అది ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో అమ్మే విధంగా చేస్తుందన్నమాట. అంటే వాళ్ళకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇవ్వడం అనమాట. ఇది ఎవరు ఇస్తున్నారండి అంటే అది ఎన్స్టోర్ అనే సంస్థ ఇస్తుందండి. దాంతో అగ్రిమెంట్ చేసుకున్న బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ కూడా మనం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే చెప్పొచ్చు. ఓకేనా? రీసెంట్గా ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఏదండి అంటే ఐ చూస్ మై బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐ చూస్ మై నెంబర్. ఐ చూస్ మై నెంబర్ అంటే ఏంటి? మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ని మీరే ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలో, మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ అంటే మీకు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారండి, ఆ నెంబర్ని నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద పెట్టుకుంటాను. చాలామందికి ఉంటుంది కదా, చాలామందికి పిచ్చ ఉంటుంది కదండి. ఏంటది? సో కొంతమంది బైకులకి ఒక ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటారు, మొబైల్కి ఒక ఫ్యాన్సీ నెంబర్ కానీ, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో బ్యాంక్ అకౌంట్కి కూడా మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు సే మీకు నచ్చిన నెంబర్ని యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ ఫెసిలిటీని ఆఫర్ చేశారండి. దెన్ ఐ చూస్ మై బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా సెట్ టు గెట్ 4 Heron లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఈ పాయింట్ చూడండి. సో ఇండియా సెట్ టు గెట్ 4 Heron లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఇప్పుడు ఈ 4 డ్రోన్స్ అనేది ఇది కొనలేదండి, ఇది ఒక లీజ్కి తీసుకున్నారనమాట. సో ఏ కంట్రీ వాళ్ళు లీజ్కి తీసుకోవడం జరిగిందండి అంటే దానికి ఆన్సర్ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 4 డ్రోన్స్ని ఆ కంట్రీ నుంచి ఒక లీజ్కి తీసుకున్నారు, ఎస్పెషల్ ఒక 6 నెలల పర్పస్ కోసం. ఏంటండి దీని యొక్క యూజ్ ఏంటండి అంటే సో ఆల్మోస్ట్ మన బౌండరీ లైన్స్ ఏదైతే ఉన్నాయో, మన యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది చూసారా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో బౌండరీ లైన్స్, వాటిని సర్వేలెన్స్ చేయడం కోసం కొన్ని డ్రోన్స్ కావాల్సి వచ్చాయి. ఆ డ్రోన్స్ని వాళ్ళు ఎక్కడి నుంచి లీజ్కి తీసుకున్నామండి అంటే చైనా కంట్రీ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగిందండి. అవి ఏంటండి అంటే గెట్ 4 Heron లాంగ్ ఎండ్యూరెన్స్, దెన్ గెట్ 4 Heron లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ అంటాం. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామండి అంటే దానికి ఆన్సర్ మనం ఇజ్రాయెల్ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి which bank announced the launch for unique facility of linking a UPA ID for its digital wallet pockets only. So the point చూడండి ఇక్కడ, which bank announced the launch of unique facility of linking UPA to its ID to the digital wallet pockets? అంటే ఇప్పుడు వరకు మీరు యూపీఐ అనే సర్వీస్ గురించి మనకు అందరికీ తెలుసుగా. యూపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఆల్రెడీ ఇక్కడ రాసే ఉంది, మళ్ళీ రాయడం దేనికి లేండి. చూడండి ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది యూపీఐ యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది. అండ్ యూపీఐ ఇప్పుడు వరకు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంది. మీరు ఫోన్పేలో గూగుల్ పేలో ఏం చేశారు, ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తేనేగా మీ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ లింక్ అయి ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్స్ అనేది యూపీఐ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేశారంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఒక ఫెసిలిటీని ఆఫర్ చేశారు. ఏంటది అంటే ఇప్పటి వరకు ఈ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే యూపీఐ ఉందో అలాంటిదే ఒక యూపీఐని మీ వ్యాలెట్కి అటాచ్ చేస్తారన్నమాట. వ్యాలెట్ అంటే ఏంటి? మీ ఫోన్పే వ్యాలెట్లు కానీ, గూగుల్ పే వ్యాలెట్స్ కానీ, అమెజాన్ పే వ్యాలెట్ కానీ, పేటిఎం పే వ్యాలెట్స్ కానీ, ఆ వ్యాలెట్తో కూడా యూపీఐ పిన్ని యూపీఐ యొక్క
ఆయన ఏమంటాం యూపీఐని లింక్ చేసి ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ టైం ఆఫర్ చేశారు ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడు ఈ ఫెసిలిటీ రాలేదండి. సో ఫస్ట్ టైం ఐసీఐసీ బ్యాంక్ వాస్ క్రియేటెడ్. ఇక్కడ ఉన్న ప్రతి బ్యాంక్కి, ఈ బ్యాంక్కి హెడ్ ఆఫీస్ ముంబైలోనే ఉంది, దీనికి హెడ్ ఆఫీస్ ముంబైలోనే, ఐడిబిఐ బ్యాంక్కి హెడ్ ఆఫీస్ ముంబైలోనే ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకి మాత్రం హెడ్ ఆఫీస్ వడోదరలో ప్లేస్లో ఉంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్ అవుతుంది. దెన్ ఐసీఐసీ బ్యాంక్కి హమ్ హైనా ఖయాల్ ఆప్కా అంటాం. దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్యాగ్ లైన్ ఏంటి, వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అంటాం. ఐడిబిఐ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఇప్పుడు 10 సార్లు చెప్పుకుంటాను. ఐడిబిఐ బ్యాంక్ ట్యాగ్ లైన్ దట్ ఈస్ హమ్ హైనా, దట్ ఈస్ బ్యాంకింగ్ ఫర్ ఆల్ అన్నాను, ఆవో సోచియంగే బడా అన్నాను. ఇంకొక ట్యాగ్ లైన్ కూడా చెప్పాను ఐడిబిఐ బ్యాంక్కి, బ్యాంక్ వైసా దోస్తు జైసా అనే ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దామా, ఏంటది అంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్బీఐ దీని మీద 10 కోట్ల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎందుకంటే అంటే ఆటో లోన్స్ యొక్క డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 10 కోట్ల రూపాయల పెనాల్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఎవరు ఇంపోజ్ చేశారు, ఆర్బీఐ వాళ్ళు ఇంపోజ్ చేశారు. అలాగే అతాను చక్రవర్తి అనే పర్సన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రీసెంట్గా టెంపరీ చైర్మన్ కిందకి అపాయింట్ చేయడం కూడా జరిగింది. దెన్ నెక్స్ట్ ఐసీఐసీ బ్యాంక్ గురించి చెప్పండి. ఐసీఐసీ బ్యాంక్ ఆల్రెడీ ఈ యూపీఐ అనేది వ్యాలెట్తో లింక్ చేసే కాన్సెప్ట్ క్రియేట్ చేసిన ఐసీఐసీ బ్యాంకే. ఇండియాలో ఫస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ని స్టార్ట్ చేసిన ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళే. ఫస్ట్ ఇండియాలో మొబైల్ ఏటీఎమ్స్ అంటే ఒక ఏటీఎంని ఒక వెహికల్లో పెట్టి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ క్యారీ చేసే ఫెసిలిటీ ఉంది చూసారా, అది కూడా ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళే లాంచ్ చేశారు. దాన్ని మొబైల్ ఏటీఎమ్స్ అంటాం. అలాగే మన ఇండియన్ బ్యాంకే ఉండి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ లిస్ట్ అయిన బ్యాంక్ కూడా ఐసీఐసీ బ్యాంకే అవుతుంది. రీసెంట్గా ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు ఫోన్పేతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే అంటే ఫాస్ట్ ట్యాగ్ని ఇష్యూ చేయడం కోసం. ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు 3 టైమ్స్ చెప్పాను అనుకుంటా ఈ పాయింట్ అనేది. అలాగే ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు, అలాగే ఐసీఐసీ బ్యాంక్ ప్లస్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరూ కలిసి అమెజాన్ అలాగే వీసా కార్డ్స్తో డీల్ చేసుకొని ఒక రీటైల్ పేమెంట్ ఎంటిటీని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. రీటైల్ పేమెంట్ ఎంటిటీ అంటాం. రిటైల్ పేమెంట్ ఎంటిటీని ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది ఐసీఐసీ బ్యాంక్ గురించి. ఐడిబిఐ బ్యాంక్ గురించి ఏం చెప్పొచ్చు అండి అంటే రీసెంట్గా ఐడిబిఐ బ్యాంక్కి ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అలాగే ఇంటర్నల్ ఆడిటర్ అంటాం. ఆ పర్సన్ పేరేంటండి అంటే పి సీతారాం అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. పి సీతారాం అనే పర్సన్ ఐడిబిఐ బ్యాంక్కి కొత్తగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. అలాగే డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అలాగే అగ్రికల్చర్కి అలాగే ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆన్లైన్లో డిజిటల్గా లోన్ ప్రాసెసింగ్ చేసి ఇచ్చే ఫెసిలిటీని కూడా క్రియేట్ చేసిన ఎవరంటే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా అనే వాళ్ళు మైక్రో వెబ్సైట్ని క్రియేట్ చేశారు. మైక్రో సైట్ అంటాం వెబ్సైట్. ఈ మైక్రో వెబ్సైట్ యొక్క పర్పస్ ఏంటంటే ఎంప్లాయీ నెట్వర్క్ అండి. ఎమర్జెన్సీ నెట్వర్క్ ఫర్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ ఎవరికైనా కోవిడ్ వస్తే వేరే ఎంప్లాయీస్కి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు వీళ్ళకి ప్లాస్మాని డొనేట్ చేయడం కానీ అలా అందరినీ కలిపి ఒక మైక్రో వెబ్సైట్ని క్రియేట్ చేసి ఇది ఎంప్లాయీ ఎమర్జెన్సీ నెట్వర్క్ పోర్టల్ అని చెప్పొచ్చు. ఎంప్లాయీ ఎమర్జెన్సీ నెట్వర్క్ పోర్టల్ కిందకి చెప్పొచ్చు. అది ఎవరు లాంచ్ చేశారండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నవే. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ఏ రివైజ్డ్ ద రేట్ ఆఫ్ వేరియబుల్ డేర్నెస్ అలవెన్సెస్ అంటాం. ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం కావాలి సార్, ఇక్కడ డిఏ అంటాంగా, జనరల్గా ఈ డిఏ అనొచ్చు, దీన్ని వీడిఏ అని కూడా కన్సిడర్ చేస్తారు. డేర్నెస్ అలవెన్సెస్ అంటే ఎస్పెషల్గా ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అంటే ఇక్కడ గవర్నమెంట్ అని రాస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదో స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ అవ్వచ్చు. అలాగే పెన్షనర్స్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ప్రతి 6 మంత్స్కి ఒకసారి డిఏ అనేది రివైజ్ చేస్తారు. ఒక 3% 4% వాళ్ళ బేసిక్ శాలరీ మీద పెంచుకుంటూ వెళ్తారనమాట. అసలు ఈ డియర్నెస్ అలవెన్సెస్ అంటే డిఏ అంటే ఏంటి సార్ అంటే, మన ఇండియాలో ఇన్ఫ్లేషన్స్ పెరుగుతూ ఉంటుందిగా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ద్రవ్యోల్బణం. అంటే ఏంటి సార్ అంటే సడన్లీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఇండియాలో ప్రైజెస్ కనుక ఒక్కసారిగా సడన్గా పెరుగుతూ ఉంటే దాని ఇన్ఫ్లేషన్స్ అంటాం. ఇన్ఫ్లేషన్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బర్డెన్ ప్రైజులు ఎక్కువగా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన శాలరీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈరోజు 10,000 రూపాయలతో కొన్న సామాన్లు రేపు 10,000 పెడితే రావండి. ఎందుకంటే ప్రైజులు పెరిగిపోయినాయి కాబట్టి ఆ రోజు 12,000 రూపాయలు 13,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియాలో ప్రైజులు ఏదో విధంగా కొన్ని కాస్త ప్రైజులు పెరుగుతూ ఉంటాయి కదా. అలా ప్రైజులు పెరుగుతున్నప్పుడు అదే శాలరీ ఉంటే మనకు సరిపోదు కదండి. ప్రైజులు పెరుగుతున్నప్పుడు ఆ తక్కువ శాలరీ ఎలా తీసుకుంటాం, తక్కువ శాలరీ వస్తే ఆ శాలరీ మన నీడ్స్ సాటిస్ఫై చేయలేదన్నమాట. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైజులు పెరుగుతున్నాయి కాబట్టి, లేదా ప్రైజులు పెరిగినా తగ్గినా కానీ దానికి తగ్గట్టుగా డిఏని ఒక 2% 3% పెంచుకుంటూ వెళ్తారు. దేని మీద పెంచుతారు, వాళ్ళ బేసిక్ శాలరీ ఇప్పుడు ఒక పర్సన్కి 50,000 రూపాయలు టోటల్ శాలరీ అనుకోండి. ఆ 50,000 రూపాయల మీద డిఏ 3% వేయరు. దాంట్లో బేసిక్ శాలరీ ఉంటుంది కదా, ఒక 10,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉందనుకుందాం.
ఆ 10,000 బేసిక్ సాలరీ ఏదైతే ఉందో దాని మీద 3% 4% పెంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 3% పెంచారనుకోండి 10,000 మీద, అంటే 300 రూపాయలు పెరుగుతుందన్నమాట. సో ఆ 300 రూపాయలు యాడ్ చేసి నెక్స్ట్ మంత్ 6 నెలల తర్వాత మళ్ళీ మీకు ఇచ్చే సాలరీలో రివైజ్ చేస్తూ 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుకుంటూ వెళ్తారనమాట. అది ఎందుకు అలా పెంచుతారండి అంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలో ప్రైజులు పెరుగుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టు మన బేసిక్ సాలరీ మీద ఒక 3% 4% గవర్నమెంట్ ఆఫ్ మన సాలరీ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో దాన్ని డియర్నెస్ అలవెన్సెస్ అంటాం. లాస్ట్ కోవిడ్-19 వల్ల డిఏ అలవెన్సెస్ అనేది చాలా అసలు గవర్నమెంట్ ఎక్కువగా దాని గురించి ఆలోచించలేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పరిస్థితి బాలేదు కాబట్టి హౌ దే కెన్ పే అన్నట్టు ఉన్నారు. కానీ రీసెంట్గా ఏంటంటే ఆ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి డిఏని ఇంప్లిమెంట్ చేస్తాం, వేరియబుల్ డియర్నెస్ అలవెన్సెస్ని ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అలాగే మనకి ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కిందకి 6 lakh రూపీస్ ఉన్న ఇన్సూరెన్స్ని ఎంతవరకు పెంచారండి అంటే 7 lakhs వరకు పెంచడం జరిగింది. ఈ పాయింట్ ఆల్రెడీ మనకు తెలిసిందండి, గుర్తుంటుందా? ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద ఇంత 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని 7 lakhs రూపీస్కి రీసెంట్గా పెంచడం జరిగింది. సో ఇది ఈడిఎల్ఐ అంటే ఏంటో ఇంతకుముందు క్లాస్లో చెప్పానండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి ఇక్కడ. విచ్ బాడీ వన్ ద ప్రెస్టీజియస్ ఎథనే గ్లిచిస్ అవార్డ్ ఇన్ రికగ్నైజేషన్ ఆఫ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. సో మన దేశంలో స్పోర్ట్స్ని పెంచినందుకు, మన దేశంలో స్పోర్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ చేసినందుకు, హాకీ యొక్క డెవలప్మెంట్ ఇండియాలో చేసినందుకు, సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక అవార్డ్ని మన ఇండియన్ హాకీకి ఇవ్వడం జరిగింది. సో ఆ అవార్డ్ పేరేంటండి అంటే దట్ ఈస్ ఎలెథెన్ గిలిచ్ అనే అవార్డ్ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు ఇది? ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, FIH అంటాం. ఈ FIH అనేది లౌసాన్ అనే ప్లేస్లో ఉందండి. ఈ లౌసాన్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే ఇది స్విట్జర్లాండ్ కంట్రీలో ఉందన్నమాట. వాళ్ళు రీసెంట్గా మన ఇండియా హాకీకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇండియన్ హాకీ. సో ఇండియన్ హాకీకి ఈ అవార్డుని ప్రజెంట్ చేశారండి. దెన్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు చూడండి, ఈ హాకీకి ఇండియన్ హాకీ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ కిందకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు? హూ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ హాకీ? జ్ఞానేంద్రో నింగోబం అనే పర్సన్. ఈ జ్ఞానేంద్రో నింగోబం అని ఎవరండి అంటే ఇతను మణిపూర్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. యాక్చువల్గా ఇప్పటి వరకు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక్కరిని కూడా హాకీ ఇండియాకి హెడ్గా అపాయింట్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇతను అపాయింట్ చేశారండి. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్. ఈ FIH ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే లౌసాన్ అనే ప్లేస్లో ఉందని. ఇదే లౌసానేలో మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ స్విట్జర్లాండ్లో ఇదే ప్లేస్లో ఉంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ కూడా ఇదే ప్లేస్లో ఉందన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన ఒక హౌసింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉందండి. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ అనమాట. ఎందుకు సబ్సిడరీ అండి అంటే దీంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క షేర్ ఉందండి. ఇంతకుముందు ఈ బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క షేర్ మోర్ దెన్ 30% ఉండేది. అందుకని ఈ పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ట్రేడ్ మార్క్ని యూజ్ చేసుకునేది. తన యొక్క ట్రేడింగ్ని, తన బ్రాండింగ్ని యూజ్ చేసుకుని బిజినెస్ చేసుకునేది అనమాట. రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఈ ఆర్గనైజేషన్లో, ఈ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క షేర్ అయితే ఉందో దాన్ని 20% కంటే తగ్గించుకుందనమాట. అంటే 30% లేదు, ఇప్పుడు విత్డ్రా చేసుకుని 30% కంటే తక్కువ షేర్ వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ లెస్ దెన్ 20% ఉందని చెప్పుకోవచ్చు. మరి ఆ షేర్ వాల్యూ తగ్గింది కాబట్టి మళ్ళీ ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం చేస్తారంటే రివైజ్ మళ్ళీ చేసుకుంటారు అగ్రిమెంట్ అనేది. సో కాబట్టి అది ఏ ఆర్గనైజేషన్ అయితే చేశారండి అంటే దానికి ఆన్సర్ మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది క్లియర్గా అవుతుంది. చూడండి, సో ఇటీవల PNB హౌసింగ్ ఫైనాన్స్ సవరించిన ట్రేడ్ మార్క్ ఒప్పందాన్ని అమలు చేసింది రీబ్రాండింగ్ కోసం ఏ బ్యాంకుతో చేసింది రీబ్రాండింగ్ అంటే దానికి ఆన్సర్ మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్తో రీబ్రాండింగ్ చేసుకుందని చెప్పొచ్చు. దెన్ ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఎస్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనం ముంబైలో ఉందని చెప్పొచ్చు. అండ్ రానా కపూర్ అనే పర్సన్ ఎస్ బ్యాంక్ని స్టార్ట్ చేశారండి. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పర్టైజ్ అనేది ఎస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. మల్లికార్జున్ అనే పర్సన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్. ఈ రీసెంట్గా ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్ అనేది జరిగిందండి. ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్ అంటాం. ఈ ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్ అంటే దేనికి సంబంధించిందండి అంటే ఫుట్బాల్కి సంబంధించింది. మరి దీంట్లో గెలిచిన టీం ఏది అంటే బార్సిలోనా టీం గెలిచిందండి. బార్సిలోనా ఫుట్బాల్ కప్ బార్సిలోనా ఫుట్బాల్ టీమ్ హ్యాస్ వన్ దిస్ వన్. ఈ బార్సిలోనా టీం అనేది చెల్సా ఏ అనే ఒక ఇంగ్లాండ్ టీంని ఓడించడం జరిగింది. ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన ఒక టీం అనమాట, ఫుట్బాల్ టీం. ఈ బార్సిలోనా అనేది యాక్చువల్గా స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్ అండి. ఇది స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్. వాళ్ళు గెలిచారు. దెన్
చెల్సా ఏ అనే ఒక ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ టీం అనేది ఓడిపోవడం జరిగింది. సో ద ఆన్సర్ బార్సిలోనా అంటాం. సో ఇప్పటి వరకు బార్సిలోనా ఈ ఫుట్బాల్ కప్లో 12 సార్లు 12 సీజన్స్ వరకు గెలవడం జరిగిందండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఆర్బీఐ ఇంపోజ్డ్, ఈ పాయింట్ మీకు మాట్లాడని గుర్తుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 10 కోట్ల రూపాయల పెనాల్టీని ఇంపోజ్ చేసింది. దేనికోసం ఉంది అంటే ఈ బ్యాంక్ ఆటో లోన్స్ ఏదైతే ఉంటాయో ఆటో లోన్స్లో డెఫిషియన్సీ ఉంది కాబట్టి. ఆటో లోన్స్ అంటే దెన్ లోన్స్ తెలుసు కదా, బ్యాంకింగ్లో ఆటో లోన్స్లో ఒక టైప్ ఆఫ్ లోన్ ప్రాసెసింగ్ అండి, ఇది వెహికల్ లోన్స్ అనొచ్చు. దీనిలో డెఫిషియన్సీస్ ఎక్కువగా క్రియేట్ అవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మీద పెనాల్టీని ఇంపోజ్ చేశారు. ఎంతవరకు ఇంపోజ్ చేశారండి అంటే మొత్తం 10 కోట్ల రూపాయల పెనాల్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇంపోజ్ చేయడం జరిగింది. అది ఎవరు ఇంపోజ్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేయడం జరిగిందండి. దెన్ ఏదైతే బ్యాంక్స్ కేవైసీ నామ్స్ని వైలేట్ చేస్తూ ఉంటాయో, కొన్ని బ్యాంక్స్ అనేది కేవైసీ నామ్స్ వైలేట్ చేస్తూ ఉంటాయి. కేవైసీ అంటే ఏంటి? నో యువర్ కస్టమర్ నామ్స్ అంటాం. ఇలా ఏ బ్యాంక్స్ అయితే కేవైసీ నామ్స్ని వైలేట్ చేస్తూ ఇలా లోన్స్ యొక్క డెఫిషియన్సీని మెయింటైన్ చేస్తూ లోన్స్ ఇవ్వాల్సిన దానికంటే తక్కువ లోన్స్ ఇవ్వడం కానీ ఒక టార్గెట్ ఉంటుందండి. సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ఇవ్వాలని టార్గెట్ ఉంటుంది. 40% అని 75% అని టార్గెట్స్ ఉంటాయి. అలా ఇవ్వకపోయినా కానీ ఓకేనా, ఏదైతే తన ఆర్బీఐ చెప్పిన మాట వినకపోయినా అంటే ఎక్కువ ఎకనామీకి ప్రాబ్లం వచ్చే విషయాలు ఏదైనా బ్యాంక్స్ చేస్తున్నట్లయితే ఆర్బీఐ ఆ బ్యాంక్స్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ అలాగే వాటి మీద ఇలా ఏం చేస్తుందండి అంటే ఒక హై పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద 10 crores పెనాల్టీని ఇంపోజ్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బీ సి రీసెంట్లీ హౌ మెనీ ఇండియన్ పీస్ కీపర్స్ వర్ హానర్డ్ పోస్ట్మస్యూలీ, చనిపోయిన తర్వాత ఎంతమంది ఇండియన్ పర్సన్స్కి ఒక అవార్డు ప్రజెంట్ చేశారు. ఆ అవార్డు ఏంటండి అంటే ప్రెస్టీజియస్ యునైటెడ్ నేషన్స్ మెడల్ ఫర్ సాక్రిఫైస్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. సో వాళ్ళు ఏం చేశారండి అంటే ఇండియా నుంచి వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో వర్క్ చేశారు. అక్కడ నుంచి వేరే దేశాల్లో వాళ్ళు డిప్లొమాట్స్గాను రకరకాల యాక్టివిటీస్ని హ్యాండిల్ చేశారండి. డ్యూటీలో ఉన్నప్పుడు దేశం కోసం డ్యూటీలో ఉన్నప్పుడు ఆ పర్సన్ చనిపోయారు కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ అవార్డుని ప్రజెంట్ చేశారు. అలా ఎంతమందికి ఇచ్చారండి అంటే 2021 సంవత్సరంలో మొత్తం ముగ్గురికి ఇచ్చారండి. వాళ్ళ ముగ్గురు ఎవరండి అంటే ఒక పర్సన్ పేరు యువరాజ్ సింగ్ అనే పర్సన్కి ఇచ్చారు. యువరాజ్ సింగ్ అనే పర్సన్ ఇతను మన క్రికెటర్ కాదండి, క్రికెటర్ కాదు. ఇతను ఎక్కడ డిప్లాయ్ చేశారండి అంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సుడాన్, UNMSS అంటాం, యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సుడాన్. ఇతను సౌత్ సుడాన్లో యునైటెడ్ నేషన్స్ గురించి రిప్రజెంట్ చేస్తూ వర్క్ చేసిన పర్సన్, అతను చనిపోయారు. దాని తర్వాత ఇంకొక పర్సన్ కూడా ఉండండి, మైఖేల్ పికార్డో అంటాం, మైఖేల్ పికార్డో. సో ఇతను కూడా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సుడాన్, ఇతను కూడా సౌత్ సుడాన్లో వర్క్ చేసిన పర్సనేనండి. ఇతను సివిల్ సర్వెంట్స్ అంటాం వీళ్ళిద్దరు. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారండి, థర్డ్ పర్సన్ పేరు ఏంటంటే ముల్చంద్ యాదవ్ అంటాం. ఇతను ఈజ్ నాట్ ఇన్ సౌత్ సుడాన్, ఇతను ఇరాక్లో వర్క్ చేశారు. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్స్ మిషన్ ఇన్ ఇరాక్, యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్స్ మిషన్ ఇన్ ఇరాక్ అంటాం. సో ఈ దేశాల్లో వీళ్ళ ముగ్గురు డిప్లాయ్మెంట్ వర్క్ చేస్తూ డ్యూటీలో చనిపోయిన పర్సన్స్ అండి. వీళ్ళ ముగ్గురు మన ఇండియన్ పర్సన్సే. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ని ఇలా ముగ్గురికి ప్రజెంట్ చేశారు. సో కాబట్టి ఆన్సర్ ఎంత అండి అంటే దెర్ ఆర్ 3 persons అని చెప్పవచ్చు. దెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీ ఎవరండి అంటే అతని పేరు అటానియోస్ గుట్రీస్ అనే పర్సన్ సెక్రటరీ కింద యాక్ట్ చేస్తున్నారు. UNO 1945 అక్టోబర్ 24వ తారీఖున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయిందండి. సో కాబట్టి అక్టోబర్ 24వ తారీఖున మనం యునైటెడ్ నేషన్స్ ఫార్మేషన్ డే కిందకి చెప్పొచ్చు. దెన్ ఇంకొక డో చూడండి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్స్ ఫర్ ఉమెన్, ఇంటర్నేషనల్ డే ఫర్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్ అంటాం. టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ ఫీమేల్ పర్సన్స్, ఉమెన్ యొక్క హెల్త్ ఎంపవర్మెంట్ గురించి చెప్పడం కోసం ఒక డేని అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది ఎప్పుడండి అంటే మే 28వ తారీఖు ఇచ్చారండి, మే 28th అంట. సో ఇంతకుముందు ఓకేనా మే 28కి ఈ అవార్డును చూసారా, ఈ అవార్డుని ముగ్గురికి ఏ రోజు ఇచ్చారండి అంటే మే 29వ తారీఖు ఇచ్చారండి. సో మే 29న ఈ పర్సన్స్కి ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్ డే అంటాం, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్ డే, అది 29వ తారీఖు అనమాట. ఆ రోజే వీళ్ళు ప్రజెన్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెక్స్ట్ అవార్డు ఏంటది, ఈ అంతర్జాతీయ మహిళా ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం అంటాం. అదే ఉమెన్ హెల్త్ అబ్జర్వ్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్. ఇది ఎప్పుడండి అంటే మే 28వ తారీఖు అవుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ వన్. రీసెంట్లీ ఇతను ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. ఇతని పేరేంటి? అనటోలే కొలినెట్ మక్సోకో అనే పర్సన్ ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. ఆ దేశం ఏది అండి అంటే దాని పేరు కాంగో అంటాం. ఇది కూడా ఒక ఆఫ్రికన్ కంట్రీ అవుతుంది. కిన్సరా అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది, కిన్సరా. సో కరెన్సీ ఏంటండి అంటే కాంగోనియన్ ఆఫ్రికన్ ఫ్రాంక్ అనేది దేశానికి కరెన్సీ అవుతుంది. సో చాద్ కంట్రీకి క్యాపిటల్ కరెన్సీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దాని ఫస్ట్లో చెప్పాను. ఆస్ట్రియా కంట్రీ క్యాపిటల్ కరెన్సీ చెల్సు, సిరియా కంట్రీకి నైరోబి అనేది క్యాపిటల్ అవుతుంది, షిల్లింగ్ అనేది కెనియా కంట్రీకి కరెన్సీ కిందకి చెప్పవచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి
రీసెంట్గా మొనాకో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారండి అంటే రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వర్స్టెప్పన్ అనే పర్సన్ గెలవడం జరిగింది. ఈ మ్యాక్స్ వర్స్టెప్పన్ అనే పర్సన్ ఎమిలియా రోమానంగా ఎమిలియా రోమనంగా ఇది ఇటలీలో జరిగిన ఒక గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అండి. ఈ ఇటలీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ యొక్క విన్నర్ కూడా ఎవరండి అంటే మ్యాక్స్ వర్స్టెప్పన్ అంటాం. ఇతను ఏ కంట్రీ? దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ బెల్జియం కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. సో బెల్జియం కంట్రీ క్యాపిటల్ ఏంటంటే బ్రసెల్స్ అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది. ద కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ యూరో. ఈ బ్రసెల్లో మనకి ఎన్ఏటిఓ నాటో యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి అంటే బెల్జియంలోనే ఉందండి. దెన్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, అలాగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, ఓకేనా, స్పెయిన్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, అండ్ ఓకే సారీ దెన్ మాడ్రిడ్. సో స్పెయిన్ కంట్రీ అండ్ బహ్రెయిన్ కంట్రీ అండ్ పోర్చుగల్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ యొక్క విన్నర్ ఎవరండి అంటే అతని పేరు లూయిస్ హామిల్టన్ అంటాం. లూయిస్ హామిల్టన్ ఈజ్ బ్రిటన్ కంట్రీ డ్రైవర్ అండి. హామిల్టన్ పోర్చుగీస్ ఒకటి, స్పెయిన్ ఒకటి, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ జరిగి ఉన్నాయండి. దాంట్లో 3 ఎక్కువ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ లూయిస్ హామిల్టన్ గెలిచారు. ఇప్పుడు 2 అయితే ఇతను ఎమిలింగా అనే టైటిల్ ఒకటి, అలాగే మొనాకో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ రెండింటిని మ్యాక్స్ వర్స్టెప్పన్ అనే పర్సన్ గెలవడం జరిగింది. దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ బెల్జియం కంట్రీ. లూయిస్ హామిల్టన్ ఈజ్ ఫ్రమ్ హీ వాస్ బ్రిటన్ కంట్రీ ప్లేయర్స్ అండ్ ఫ్రమ్ మెర్సిడస్ టీమ్ అంటాం. ఇతను రెడ్ బుల్ టీమ్ అవుతారు. ఎవరు? మ్యాక్స్ వర్స్టెప్పన్ అనే పర్సన్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బాడీ టు పార్ట్నర్ విత్ ట్రైఫెడ్? ట్రైఫెడ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ట్రైఫెడ్ అంటామండి. దీని యొక్క ఇప్పుడు పాయింట్ ఏంటి? రీసెంట్గా ఈ విచ్ బాడీ టు పార్ట్నర్ విత్, దీంతో ఈ ట్రైఫెడ్తో ఒక ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటది అంటే టు ఇంప్లిమెంట్ ద వనధన్ యోజన. ఈ వనధన్ యోజన అనే ప్రోగ్రామ్ యొక్క ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్. అంటే ట్రైఫెడ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంతో మన ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ, ఒక ఏజెన్సీ అని చెప్పొచ్చు, లేదా ఒక పార్ట్నర్, మన ఇండియన్ బాడీ అనమాట. వన్ ఆఫ్ ద ఇండియన్ బాడీ హ్యాస్ మేడ్ ఏ డీల్ విత్ ట్రైఫెడ్. ఎందుకు అగ్రిమెంట్ చేశారంటే వనధన్ యోజన అనే ప్రోగ్రామ్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు వనధన్ యోజన ప్రోగ్రామ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే 2019వ సంవత్సరంలో ఈ వనధన్ యోజన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ప్రోగ్రామ్? 19 కాదు, 18లో స్టార్ట్ చేశారు. ఇంతకీ వనధన్ యోజన యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే టు ఇంక్రీజ్ ద ట్రైబల్ పీపుల్ ఇన్కమ్ అండి. ట్రైబల్ ఏరియాస్లో ఉండే పర్సన్స్ ఉన్నారు చూసారా, ఈ ట్రైబల్ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ వనధన్ యోజన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే ఎలా ఇంక్రీజ్ చేస్తారండి అంటే ట్రైబల్ పీపుల్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయిగా, వాళ్ళు చేసే బొమ్మలు కానీ, వాళ్ళు చేసే నేతలు కానీ, ఇవి ఉంటాయిగా వాళ్ళకి సంబంధించినవి ఆర్ట్స్ అనమాట. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ని యూస్ చేసి వాళ్ళ ఇన్కమ్ని పెంచాలి అనేది దీని కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏంటండి అంటే గవర్నమెంట్ మొత్తం ఒక 117 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఈ ట్రైబల్ పీపుల్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బుని వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ఇన్కమ్ని పెంచడం అనమాట. సో కాబట్టి ఆ కాన్సెప్ట్తో రీసెంట్గా ఎవరు ట్రైఫెడ్ అనే ఆర్గనైజేషన్తో అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే దానికి ఆన్సర్ మనం నీతి ఆయోగ్ అని చెప్తాం. సో నీతి ఆయోగ్ ఈజ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ మేడ్ ఏ డీల్ విత్ దిస్ పర్టికులర్ ట్రైఫెడ్ ఆర్గనైజేషన్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అండర్ ద వనధన్ యోజన ప్రోగ్రామ్ ఓన్లీ. క్లియర్ కదా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ నీతి ఆయోగ్ గురించి చైర్మన్ తెలుసు, మోడీ గారు చైర్మన్గా ఉన్నారు, రాజీవ్ కుమార్ అనే పర్సన్ వైస్ చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ టు బై ద జేమ్స్ బాండ్ ఓనర్ ఎంజిఎం ఫర్ $8.45 బిలియన్ అండి. ఈ ఎంజిఎం అనేది ఇది ఒక థియేటర్ అని చెప్పొచ్చు అండి. జేమ్స్ బాండ్ మూవీస్ యొక్క ఫ్రాంచైజ్ ఇది. జేమ్స్ బాండ్ మూవీస్ ఎక్కువగా ప్లే చేసినా కావచ్చు, ఇక్కడ డైరెక్షన్స్ కానీ జేమ్స్ బాండ్ మూవీస్ ఎక్కువగా ప్రదర్శించే ప్లేస్ అని చెప్పొచ్చు. దాన్ని ఎంజిఎం గోల్డ్ అంటాం. సో ఎంజిఎం ఫర్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజెస్ అండి. దీన్ని రీసెంట్గా ఎవరు పర్చేస్ చేశారు? ఇది ఒక థియేటర్ అనేనండి, నథింగ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద థియేటర్ అండి. సో ఈ థియేటర్లో చాలా మూవీస్ యొక్క సిరీసెస్ జరిగి ఉన్నాయి ఇక్కడ. సో చాలా ప్లాట్ఫామ్స్, చాలా మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే జేమ్స్ బాండ్ మూవీస్ని ఎక్కువగా ప్లే చేసిన ప్లేస్ కాబట్టి దీన్ని జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ అని కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ దీన్ని రీసెంట్గా ఎవరు పర్చేస్ చేశారండి అంటే అమెజాన్ వాళ్ళు పర్చేస్ చేశారండి. అది దట్ ఈస్ యూఎస్లో ఉన్న ప్లేస్ అని చెప్పండి. దాన్ని అమెజాన్ కంపెనీ వాళ్ళు పర్చేస్ చేశారు. ఎన్ని కోట్లకు పర్చేస్ చేశారంటే $8.44 బిలియన్ ఆఫ్ మనీ దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని కొనడం జరిగిందనమాట.
అలాగే రీసెంట్గా అమెజాన్ వాళ్ళు మినీ టీవీ అనే ఒక కాన్సెప్ట్ని కూడా క్రియేట్ చేశారు. మినీ టీవీ అనే ఒక ప్లాట్ఫామ్ని అమెజాన్ వాళ్ళు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ని అమెజాన్ వాళ్ళు రిలీజ్ చేశారండి. అండ్ మినీ టీవీలో మనకి వెబ్ సిరీసెస్ కానీ, కామెడీ షోస్ కానీ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూసుకోవచ్చు. అమెజాన్ యాప్లో దీని ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దాంట్లోంచి మనం ఈ సర్వీసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే దెన్ నెక్స్ట్ వన్, ఈ నెట్ఫ్లిక్స్ కాదు, డిస్నీ కాదండి. ది ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, అమెజాన్ కంపెనీ వాళ్ళు దెన్ రీసెంట్గా ఒక $250 మిలియన్ ఆఫ్ మనీని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని పేరు అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ అని దానికి పేరు పెట్టారండి. ఎస్పెషల్గా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అనే పర్సన్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ కింద డిక్లేర్ చేశారండి. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి అండ్ హూ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ ద స్పెయిన్ కంట్రీ టాప్ అవార్డ్ అండి. ఆ టాప్ అవార్డ్ పేరు ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డ్ని స్పెయిన్ కంట్రీ వాళ్ళు ఇచ్చారు. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే, ఎస్పెషల్లీ ఈ అవార్డుని సోషల్ సైన్స్ కేటగిరీలో ఇస్తారు. సోషల్ సైన్స్ అంటే సైకాలజీ అవ్వచ్చు, ఫిజియాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, హిస్టరీ కానీ, ఇదిగో ఇలాంటి ఫీల్డ్స్ అన్నింటిలో ఇస్తారండి అవార్డు అనేది. రీసెంట్ ఎవరికి ఇచ్చారు ఇది? మన అమర్త్య సేన్ ఉన్నారు కదా, భారత్ రత్న అవార్డు విన్నర్, నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్, ఇండియన్ పర్సన్ అండి. ఇతనికి ఇచ్చారనమాట. మరి ఇతను ఎవరండి? ఎకనామిస్ట్ అండి. ఇతను ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేశారు. ఇతను పావర్టీ, ఫెమైన్ సిస్టమ్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసిన పర్సన్, వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ మీద మాట్లాడిన పర్సన్, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసిన పర్సన్, అన్ని యాక్టివిటీస్లో ఇతను ఉన్నారు కాబట్టి ఈ అమర్త్య సేన్ అనే పర్సన్కి ఈ అవార్డుని స్పెయిన్ కంట్రీ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ అనే అవార్డు ఈ పర్సన్కి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్, ఈ అవార్డుని ఎవరు ఇస్తారు? స్పెయిన్ కంట్రీ వాళ్ళు ఇస్తారు. స్పెయిన్ కంట్రీ క్యాపిటల్ ఏంటి? మాడ్రిడ్. కరెన్సీ ఏంటి? యూరో అనేది స్పెయిన్ కంట్రీకి కరెన్సీ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ హౌ మచ్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ క్యాప్డ్ అండర్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ విచ్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ బై ద గవర్నమెంట్. రీసెంట్గా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఉంది చూసారా? ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, దీంట్లో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటాం కదా, దీంట్లో 1.0 ఉంది, 1.0, 2.0, 3.0. ఈ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3లో పార్ట్గా రిలీజ్ చేశారు. ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద మొత్తం 3 lakhs crores అమౌంట్ ఆఫ్ మనీ, 3 లక్షల కోట్లు, 3 lakhs crores అమౌంట్ ఆఫ్ మనీని ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి కానీ, ఓకేనా, ఇలా చాలా టూరిజం కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, లేదా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇలా మా మెడిసిన్ ఫీల్డ్స్ కానీ, ఇలా మొత్తం ఎన్నైతే కరోనా వల్ల ఎన్ని సెక్టార్స్ అయితే ఇండియాలో డ్యామేజ్ అయ్యాయి, అలాంటి ఒక 26 సెక్టార్స్కి, ఒక 26 సెక్టార్స్కి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కిందకి వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. అంటే వీళ్ళలో చాలామంది బ్యాంకులో నుంచి ఆల్రెడీ లోన్లు తీసుకొని ఉంటారండి. వాళ్ళు లోన్లు తీసుకొని ఉంటారు, కాకపోతే కరోనా వల్ల వాళ్ళ బిజినెసెస్ లాస్ అయినాయి కాబట్టి వాళ్ళు లోన్లు తిరిగి ఇవ్వకపోయినా వాళ్ళ లోన్లలో ఇంత పర్సెంటేజ్, ఒక 20% అని 20% ఆఫ్ మనీని మళ్ళీ వాళ్ళకి బ్యాంక్కి కోలెటరల్ ఫ్రీ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పర్సన్ ఒక 25 కోట్ల రూపాయలు, 20 కోట్లు లోన్ తీసుకుని ఉన్నారు అనుకుందాం. ఓకే, లేదు సరే, ఒక 100 కోట్ల రూపాయలు ఒక పర్సన్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. అతను కరోనా వల్ల అతని బిజినెస్ సరిగా చేయలేక మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే అతనికి బ్యాంకులు మళ్ళీ లోన్లు ఇస్తాయి. ఎంతవరకు ఇస్తాయండి అంటే, ఆ 100 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు చూసారా, దాంట్లో ఒక 20% అనమాట. అంటే ఒక 20% అనేది అవుతుంది, ఒక 20 crores. ఒక 20 crores అనేది మళ్ళీ లోన్ కిందకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి సెక్యూరిటీలు పెట్టాల్సిన పని లేదు. ఇది ఒక ఫ్రీ కోలెటరల్ ఫ్రీ లోన్ అనమాట. ఓకేనా? కానీ దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాల్సి వస్తుందండి అంటే, దానికి ఆన్సర్ మనం 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది యాక్చువల్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేశారండి. ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ చేశారు? జూన్ 30 వరకు, జూన్ 30, 2021 వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు. వాళ్ళకు ఒక అవుట్ స్టాండింగ్ టైం ఇస్తారు, ఒక 5 years పాటు, ఒక 6 years టైం ఇస్తారనమాట. దాంట్లో ఒక 2 years అనేది మోరటోరియం ఫ్రీ అవుతుంది. మోరటోరియం అంటే 2 సంవత్సరాల పాటు వడ్డీలు కట్టాల్సిన పని లేదు. దాని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుందండి. సో ఎంత కట్టాలండి అంటే 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ గురించి. ఓకేనా? ఇది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 1లో స్టార్ట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ రీసెంట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని ఆపేస్తుంది, రిటైర్ అయిపోయిందండి? అంటే ఎవరు వాడట్లేదు కదండి. చాలామంది గూగుల్ క్రోమ్ వాడుతున్నారు, మెజుల్లో కానీ, ఒపెరా, సఫారీ. అసలు గూగుల్ క్రోమ్ ఎక్కువ మంది వాడేస్తున్నారండి. మీరు దీంతో కంపేర్ చేస్తే ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ఎవరు వాడుతున్నారు చెప్పండి? అందుకే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, దీన్ని ఇంకా ఆపేస్తున్నారు అనమాట. సో 2000 ఇంకా జూన్ 2022 నుంచి 2022 జూన్ నుంచి దీన్ని క్లోజ్, ఇంకా ఇది ఉండదన్నమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ సెండ్ ఇట్స్ ఫస్ట్ మొబైల్ రోబోట్ అండి. ఫస్ట్ మొబైల్ రోబోట్, ఇది చూడండి పాయింట్ అనేది. ఫస్ట్ మొబైల్ రోబోట్ టు సర్చ్ ఆన్ వాటర్ ఆన్ మూన్ అండి. చంద్రుడి మీదకి ఒక రోబోట్ని పంపిస్తున్నారు, చిన్న రోబోట్, మొబైల్ రోబోట్ అనమాట. అది నడుస్తూ అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది ఆ రోబోట్ అనేది. ఏంటంటే ఆ కాన్సెప్ట్ అంటే, చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని కనుక్కోవడం కోసం, నీటి జాడని ఐడెంటిఫై చేయడం కోసం, ఐస్ ఉందా, నీరు ఉందా, ఎలా ఉంది, ఏ ఫామ్లో ఉంది కనుక్కోవడం కోసం పంపిస్తున్నారు.
ఇది 2023లో పంపిస్తారు. ఇంతకు ఎవరండి అంటే నాసా అండి. నాసా వాళ్ళు పంపిస్తున్నారనమాట. ఓకే, నాసా వాళ్ళు ఆల్రెడీ మార్స్ మీదకి ఒక రోవర్ని పంపించారు, పర్సర్వెన్స్ అనే రోవర్ని. నావా వాళ్ళు పంపించారు. ఇది అట్లాస్ 5 అనే రాకెట్ నుంచి స్పేస్లోకి నాసా వాళ్ళు పంపించడం జరిగిందనమాట. అలాగే నాసా వాళ్ళు ఇస్రో వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక జాయింట్గా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారండి. ఏంటది అంటే క్లైమేట్ చేంజెస్ మీద ఎర్త్ అబ్జర్వేటరీ అండి. ఎర్త్ అబ్జర్వేటరీ అంటే ఎస్పెషల్గా ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ మనకి సైక్లోన్స్ ఏవైతే రాబోయే రోజుల్లో సైక్లోన్స్ ఎలా వస్తున్నాయో వాటికి ముందు జాగ్రత్తగా మనం ప్రికాషన్ తీసుకునే విధంగా ఒక శాటిలైట్స్ని ఇద్దరు కలిసి పంపించబోతున్నారు. దానికి 2 కంట్రీస్ సపోర్ట్ చేసుకొని ఫ్యూచర్లో ఎటువంటి టైప్ ఆఫ్ సైక్లోన్స్ కానీ హజార్డ్స్ కానీ క్లైమేట్ చేంజెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అడ్వాన్స్డ్గా దానికి ప్రికాషన్ మెజర్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ యొక్క డ్యామేజ్ని తగ్గించడం అనమాట. దానికోసం నాసా ఇస్రో ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఆ పాయింట్ మళ్ళీ వస్తుంది చూడండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. G20 హెల్త్ సమ్మిట్ అండి ఎక్కడ జరుగుతుంది? G20 హెల్త్ సమ్మిట్ అనేది ఏ దేశంలో జరుగుతుంది? హోస్ట్ ఎక్కడ అంటే దానికి ఆన్సర్ మనం ఇటలీ కంట్రీ అని చెప్పొచ్చు. ఇది హెల్త్ మినిస్టర్ సమ్మిట్ అండి. ఓన్లీ 20 దేశాలకు సంబంధించిన హెల్త్ మినిస్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు అటెండ్ చేస్తారు దీంట్లో. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే G20 యాక్చువల్గా 2021లో 16వ G20 సమిట్ ఉంది. 16th G20 సమిట్ ఏ కంట్రీ కండక్ట్ చేస్తుందండి? ఇటలీ కంట్రీలో ఉందన్నమాట, ఇటలీ. మరి 17th G20 సమిట్ ఎప్పుడండి అంటే ఇది 2022లో ఉంది. 2022లో ఏ కంట్రీ అండి అంటే ఇండోనేషియా కంట్రీ హోస్ట్ చేస్తుంది. ఇండోనేషియా. ఇది 2022లో అనమాట. 2023లో దాని 18th G20 సమిట్ని ఇండియా కండక్ట్ చేయబోతుంది. అండ్ 2024లో 19th G20 సమిట్ చూసారా, దీన్ని బ్రెజిల్ కంట్రీలో కండక్ట్ చేయబోతున్నారు. ఇవన్నీ G20 సమిట్ అనమాట. సో G20 సమిట్లో మనకి మొత్తం 20 దేశాలు ఉంటాయి. అంటే 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి ఎన్ని 20 అవుతాయి అనమాట. సో ఎగ్జామినేషన్స్లో ఒక్కోసారి ఈ G20 కంట్రీస్లో ఉన్న కంట్రీ ఏంటి, లేని కంట్రీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ద కోడ్ ఫర్ ద G20 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గురూజీ अब सीता SSC FCA में काम करती है. గురూజీ अब सीता SSC FCA में काम करती है. ఇది కోడ్ అవుతుంది అనమాట. సో G అంటే జర్మనీ, U అంటే USA, R అంటే రష్యా, U అంటే బ్రిటన్, దాన్ని UK అని కూడా పిలవచ్చు. జపాన్, I ఫర్ ఇండియా, A ఫర్ అర్జెంటీనా, B ఫర్ బ్రెజిల్ కంట్రీ, S ఫర్ సౌత్ ఆఫ్రికా, SI కదా, I ఫర్ ఇండోనేషియా, T అంటే టర్కీ, A అంటే ఆస్ట్రేలియా. ఇది అర్జెంటీనా, ఇది ఆస్ట్రేలియా. ఇది ఇందాక సౌత్ ఆఫ్రికా అన్నాను కదా, ఇది సౌత్ కొరియా, ఇది సౌదీ అరేబియా, ఇది చైనా, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ, మెక్సికో, యూరోపియన్ యూనియన్, మొత్తం 20 దేశాలు ఉంటాయి అనమాట. సరే, అలాగే రీసెంట్గా G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? 47th G7 సమ్మిట్ రీసెంట్గా 2021లో జరిగింది. అది బ్రిటన్ కంట్రీ వాళ్ళు కండక్ట్ చేశారు. బ్రిటన్ అంటే ఏంటి? వీ కెన్ సే దట్ ఈస్ UK. దట్ ఈస్ నథింగ్ బట్ యూకేలో జరిగింది అనమాట. దెన్ G7 48th సమ్మిట్ 2022లో ఉంది. ఇది జర్మనీ కంట్రీ కండక్ట్ చేయబోతుంది. జర్మనీ అంటాం. సో 2022లో 49th G7 సమిట్ ఉందండి. ఇది జపాన్ కంట్రీలో కండక్ట్ చేయబోతున్నారు, జపాన్. సో 50th G7 సమిట్ 2023లో ఉంది. ఇది ఇటలీ కంట్రీ కండక్ట్ చేయబోతుంది. దిస్ ఈస్ ఇటలీ అనమాట. సో అప్కమింగ్ G7 సమిట్ యొక్క వెన్యూస్ అండి ఇవి. సో ఎగ్జామినేషన్స్లో సమ్మిట్స్ గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో డోంట్ బీ టేక్ ఇట్ యాజ్ అ లైట్ తీసుకోకండి, ఖచ్చితంగా చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ జాయింట్ హ్యాండ్స్ విత్ ఇస్రో? ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇస్రో వాళ్ళు మన ఎర్త్ అబ్జర్వేటరీ సిస్టమ్స్ని అబ్జర్వ్ చేసి రాబోయే క్లైమేట్ చేంజెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్స్ ఉన్నాయి, వాటిని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ డ్యామేజ్ని తగ్గించడం కోసం ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే నాసాతో చేశారండి అగ్రిమెంట్ అనేది. మరి స్పేస్ ఎక్స్ ఎవరిది? ఎలాన్ మస్క్కి సంబంధించిన కంపెనీ స్పేస్ ఎక్స్. దీంతో రీసెంట్గా గూగుల్ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు స్పేస్ ఎక్స్ రీసెంట్గా స్టార్లింక్ అనే శాటిలైట్ని స్పేస్లో పంపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం, ఇంటర్నెట్ కనెక్టివిటీని ఎక్స్పాన్షన్ చేయడం కోసం చేస్తున్నారు. కాబట్టి తన ఇంటర్నెట్కి ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో గూగుల్ కంపెనీ వాళ్ళు స్టార్లింక్తో ఒక సంస్థతో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్ రిలేటెడ్ కంపెనీ. దిస్ ఈస్ సెండింగ్ ద స్టార్లింక్ ప్రాజెక్ట్ టు స్పేస్ టు ప్రొవైడ్ ద ఇంటర్నెట్ కనెక్షన్స్. సో అందుకు గూగుల్ కంపెనీ వాళ్ళు దీంతో డీల్ మాట్లాడుకోవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈసి. ఈ బుక్కి ఆథర్ ఎవరు? నెహ్రూ టిబెట్ అండ్ చైనా అనే బుక్కి ఆథర్ ఎవరు? ఇది 1949 నుంచి 1962 ఇండియా చైనా వార్ జరిగింది చూసారా, ఆ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతుంది, ఇండియా చైనా వార్. సో ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరండి అంటే అతని పేరు అవతార్ సింగ్ భాసిన్ అనే పర్సన్ ఈ బుక్ రాశారు. అవతార్ సింగ్ భాసిన్ అనే పర్సన్ రాయడం జరిగింది. అలాగే లాస్ట్ మనం ఇప్పటి వరకు మే మంత్ కరెంట్ అఫైర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు దగ్గరగా చాలా ఒక 10 పైన 10 బుక్స్ చెప్పుంటాను.
ఆ 10 బుక్స్ గురించి ఒక్కసారి అలా చూడండి. సో ఎందుకంటే ఎగ్జామినేషన్స్‌లో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి గ్యారంటీగా ఒక క్వెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే బుక్స్ మొత్తం మే మంత్‌లో జరిగిన ప్రతి బుక్ అండి. అలాగే 1, 2 బుక్స్ ఏప్రిల్ మంత్‌లో రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. సరే ఆ బుక్స్ ఒకసారి చూడండి. ఓకే. ఆ బుక్స్ ఏంటంటే 'ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్' ఇది మార్చ్ మంత్‌లో రిలీజ్ అయిన బుక్కేనండి. ఈ బుక్ గురించి మీకు మార్చ్ మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేశాను. ఆ బుక్ పేరేంటండి అంటే 'కల్ కోయాచాన్' అనే ఒక బుక్ అనమాట. సారీ 'కల్ కోయాచాన్' అనే ఆథర్ 'ఎలిఫెంట్ ఇన్ ద వూంబ్' అనే బుక్ రాశారు. 'క్లారా అండ్ ద సన్' అనే బుక్‌ని ఎవరు రాశారండి అంటే కజో ఇషిగురో అనే పర్సన్ రాశారు. కజో ఇషిగురో అనే పర్సన్ అనమాట. తర్వాత 'బెంగాల్ 2029 ఎలక్షన్స్ డైరీ' అనే బుక్‌ని దీప్ హల్దర్ అనే పర్సన్ రాశారు. దెన్ 'మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్' నితిన్ గోఖలే అనే పర్సన్ రాశారండి. తర్వాత 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ పవర్' రాజు మల్హోత్రా అనే పర్సన్ ఈ బుక్‌ని రాయడం జరిగింది. సో ఇవన్నీ బుక్స్ ఇంతకుముందు క్లాస్‌లో మనం మాట్లాడుకున్నవే. దెన్ నెక్స్ట్ వన్ జస్ట్ ఓవర్‌వ్యూ కిందకి మళ్ళీ చూపిస్తున్నానండి. తస్లిమా సంఘర్షర్ సాహిత్య 'మోహన్ కృష్ణ బొహార్' అనే పర్సన్ రాశారండి. ఈ బుక్ రాసినందుకు ఈ 'మోహన్ కృష్ణ బహార్' అనే పర్సన్‌కి బిహారీ పురస్కార్ కూడా ఇవ్వడం జరిగింది. 'ద లివింగ్ మౌంటైన్' అనే బుక్‌ని అమితాబ్ ఘోష్ రాశారండి. 'వేర్ అబౌట్స్' అనే బుక్‌ని జుంపా లాహిరి రాశారు. 'ద కర్స్డ్ ఇన్హెరిటెన్స్' అనే బుక్‌ని సుతాప బాసు పర్సన్ రాయడం జరిగింది. 'బీయింగ్ వాట్ లైఫ్ క్రికెట్ థాట్ మీ' సురేష్ రైనా ఆటోబయోగ్రఫీ ఈ బుక్ అనేది. తర్వాత 'కునాల్ కపూర్ ఇన్ ద కిచెన్' దట్ ఈస్ కునాల్ కపూర్ ఓన్లీ. దెన్ 'ద స్పిరిచువల్ సీఈఓ' అనే బుక్‌కి ఎవరండి అంటే ఎస్ ఎస్ ప్రకాష్ అండి. ఎస్ ప్రకాష్ అనే పర్సన్ ఈ బుక్ రాశారు. సో ఇట్స్ స్మాల్ మిస్టేక్. ఎస్ ప్రకాష్ PRAKSH ఎస్ ప్రకాష్ అనే పర్సన్ ఈ బుక్‌ని రాయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్? ద బుక్ నేమ్ ఈస్ 'ద స్పిరిచువల్ సీఈఓ' అనే బుక్ రాయడం జరిగింది అనమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అండ్ ఎవరండి రీసెంట్‌గా అమెజాన్ కంపెనీకి కొత్తగా అపాయింట్ అయిన సీఈఓ ఎవరు? జెఫ్ బెజోస్ అనే పర్సన్ ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నారు కదా. జెఫ్ బెజోస్ అనే పర్సన్ చైర్మన్ కిందకి అయ్యారండి. ఆయన ప్లేస్‌లోకి యాండీ జెస్సీ అనే పర్సన్‌ని కొత్తగా అమెజాన్ కంపెనీకి సీఈఓ కిందకి అపాయింట్ చేశారు. ఎవరి పేరు? ఆ పేరేంటి? యాండీ జెస్సీ అనే పర్సన్ అపాయింట్ చేశారనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కోవిడ్-19 టైంలో ఎస్పెషల్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మహమ్మారి సమయంలో ప్రభావితమైన పిల్లలకు, మహమ్మారి అంటే మన కోవిడ్-19 సిచ్యువేషన్లో చాలామంది పిల్లలకి సైకాలజికల్గా డిప్రెస్ అయి ఉండడం కానీ, ఎడ్యుకేషన్ సరిగా ఆగిపోయింది కాబట్టి చాలామంది పిల్లలకి మానసికంగా కానీ లేకపోతే ఎక్కువగా ప్రభావితమయ్యారు కాబట్టి, సో ప్రభావితమైన పిల్లలకు మానసిక ప్రథమ చికిత్స మరియు భావోద్యోగ సమయాన్ని అందించే లక్ష్యంతో పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్, దాన్ని ఏమంటామండి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే దాని తెలుగులో మనం పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ అంటాం. దాంతో పిల్లలకు ఏ పోర్టల్ ద్వారా టెలికౌన్సిలింగ్ అందిస్తున్నారు అంటే అర్థమైంది కదా పాయింట్ వచ్చి. కోవిడ్-19 టైం వల్ల పిల్లలు ఎవరైతే మానసికంగా భావోద్వేగాలకు గురై ఉంటారో, చాలా డిప్రెషన్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి టెలికౌన్సిలింగ్ ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు టెలికౌన్సిలింగ్ అండి అంటే ఇదిగో ఉందిగా, ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే ఆర్గనైజేషన్ పిల్లలకి టెలికౌన్సిలింగ్ అంటే టెలిఫోన్ కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే పిల్లలకి మానసికంగా ఒత్తిడికి గురవ్వకుండా వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తారనమాట. సో దానికి ఏమని పేరు పెట్టారండి అంటే దాని పేరు సాంవేదన అనే ఒక పేరు పెట్టడం జరిగిందండి. సో దట్ ఈస్ అ పోర్టల్. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సాంవేదన అనే పోర్టల్ పేరండి. దీని నుంచి టెలికౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బషర్ అల్ అసద్ అనే పర్సన్ ఏ దేశానికి కొత్తగా ప్రెసిడెంట్ కిందకి అపాయింట్ చేశారండి అంటే అతను ఆల్రెడీ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి అతనే ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. దిస్ ఇస్ ద 4th టైం అండి. ఎవరతను ఏ కంట్రీకి అండి అంటే సిరియా కంట్రీకి అపాయింట్ చేశారు. బషర్ అల్ అసద్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయనే ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా. అరబ్ సోషలిస్ట్ పార్టీ అనేది అతని పార్టీ అండి. సో బషర్ అల్ అసద్ ఉన్నారు. 1971 వాళ్ళ ఫాదర్ హఫీజ్ అల్ హసద్ అనే పర్సన్ ఉన్నారు. అతను 1971 నుంచి 2000 వరకు ఉన్నారు. 2000 నుంచి బషర్ అల్ హసద్ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో తండ్రి కొడుకులు ఇద్దరు గత 40 సంవత్సరాల నుంచి ఆ దేశానికి 40 కాదు 50 సంవత్సరాల నుంచి ఆ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గానే ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తున్నారండి. సో కాబట్టి ఆన్సర్ సిరియా కంట్రీ అవుతుంది. సిరియా కంట్రీ క్యాపిటల్ ఏంటి? డమస్కస్ అనేది దేశానికి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఆఫ్ ఈ కంట్రీకి కరెన్సీ ఏంటండి అంటే సిరియన్ పౌండ్ అనేది ఈ దేశానికి కరెన్సీ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ యూ కెన్ సే కాబూల్ అనేది క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఆఫ్ఘనీ అనేది కరెన్సీ. టర్కిమినిస్తాన్ కంట్రీ క్యాపిటల్ ఏంటి? అష్కాబట్ అనేది దేశానికి క్యాపిటల్ అవుతుంది. మానత్ అనేది దేశానికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. టర్కీ కంట్రీకి అంకారా అనేది క్యాపిటల్ అవుతుంది. లిరా అనేది టర్కీ కంట్రీకి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. 2021-25 కాలానికి ఇటీవల BWF కౌన్సిల్కు ఎవరు ఎన్నికయ్యారు? BWF బ్యాడ్మింటన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అండి. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి కౌలాలంపూర్లో ఉంది. కౌలాలంపూర్ అంటే దిస్ ఇస్ మలేషియా కంట్రీ క్యాపిటల్ కదా, అక్కడ ఉందన్నమాట. సో ఈ BWFకి మన ఇండియా నుంచి ఒక పర్సన్ని
వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కౌన్సిల్కి మన ఇండియా నుంచి ఎన్నికైన పర్సన్ ఎవరు? ఆ కౌన్సిల్ మెంబర్కి ఎవరు ఎన్నికయ్యారండి అంటే అతని పేరు హిమాంత బిశ్వ శర్మ. ఇతను ఇండియన్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దానికి హెడ్ యాక్చువల్గా. ఇతన్ని రీసెంట్గా తీసుకెళ్లి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నుంచి చూస్తారు. దాంట్లో ఆ కౌన్సిల్లో ఇతన్ని కూడా హిమంత బిశ్వ శర్మ అని ఒక మెంబర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. ఫర్ ఆన్సర్ ఈస్ హిమంత బిశ్వ శర్మ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఎఫ్డిఏ లిమిట్. ఇది ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాం. రీసెంట్గా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఏ లిమిట్ ఎంతవరకు పెంచారండి అంటే 74%కి పెంచడం జరిగింది. ఇంతకుముందు 49% ఉండేది, ఇప్పుడు 79%కి పెంచారు. 74%కి పెంచారు. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యొక్క లిమిట్ ఎంత ఎఫ్డిఏలో? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క లిమిట్ 74. పేమెంట్ బ్యాంక్స్లో ఎఫ్డిఏ లిమిట్ ఎంత? పేమెంట్ బ్యాంక్స్లో కూడా ఎఫ్డిఏ లిమిట్ 74. డిఫెన్స్లో ఎఫ్డిఏ లిమిట్ ఎంత? డిఫెన్స్లో కూడా పెంచడం జరిగింది 74. తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎఫ్డిఏ యొక్క లిమిట్ ఎంత? దీంట్లో ఆన్సర్ కూడా 74. వీటన్నిటికీ కూడా ఎఫ్డిఏ లిమిట్ ఎంత అండి అంటే 74%కి పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు రీసెంట్గా ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇన్సూరెన్స్తో కలిపి 74 అవుతుంది. దెన్ పెన్షన్స్లో ఎఫ్డిఏ ఎంత అండి? పెన్షన్స్లో ఎఫ్డిఏ యొక్క లిమిట్ ఎంత అండి అంటే వీ కెన్ సే దిస్ ఇస్ 49% అండి పెన్షన్స్లో. ఓకే, అగ్రికల్చర్ కానీ, టెలికాం కానీ, టూరిజం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రైల్వేస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, ఓకేనా, వీటన్నిటిలో ఎఫ్డిఏ యొక్క లిమిట్ వచ్చి 100% ఉందండి. సో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ఎఫ్ఎం రేడియోలో ఎఫ్డిఏ యొక్క లిమిట్ 26% అనమాట. ఓకే, సరే ఎఫ్డిఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇంతకీ? యాక్చువల్గా ఎఫ్డిఏ ఫుల్ ఫామ్ ఏంటండి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఫారినర్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ దర్ ఫండ్ ఇన్ ఇండియా. ఫారినర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫండ్ని ఇండియాలో ఒక కంపెనీ రూపంలో కానీ లేదా ఇండియన్స్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ పెట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కిందకి చెప్పొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద అపాయింట్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని 2020లో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని స్టార్ట్ చేసిందండి. ఎస్పెషల్గా టు డెవలప్ ద ఫైనాన్షియల్ టెక్నాలజీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అండి. ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టెక్నాలజీని పెంచడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని స్టార్ట్ చేశారు. ఎస్ గోపాలకృష్ణన్ అనే పర్సన్ దీనికి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ, వన్ ఆఫ్ ద చైర్మన్ అని చెప్పొచ్చు. గోపాలకృష్ణ అనే పర్సన్, అతన్ని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి, ఓకే, ఇన్ఫోసిస్లో వర్క్ చేసిన పర్సన్ ఎవరైతే గోపాలకృష్ణ ఉన్నారో ఆయన్ని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి డైరెక్టర్ కిందకి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిందకి, గోపాలకృష్ణ అనే పర్సన్ చైర్మన్ కిందకి అపాయింట్ చేశారు. ఇతను చైర్మన్ అనమాట. ఎవరు? ఎస్ గోపాలకృష్ణ అనే పర్సన్ చైర్మన్. కానీ ఇప్పుడు అడిగింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎవరండి అతను అంటే అతని పేరు రాజేష్ బన్సల్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా జోస్ ఎస్ జైస్వాల్ అనే పర్సన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి అపాయింట్ చేశారు. జోస్ ఎస్ జైస్వాల్ ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి రిజర్వ్ బ్యాంక్ అపాయింట్ చేశారు. టి రవిశంకర్ అనే పర్సన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక డిప్యూటీ గవర్నర్ కిందకి అపాయింట్ చేశారు. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ జోస్ ఎస్ జైస్వాల్ అండి. దెన్ రవిశంకర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఫోర్త్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అతను ఇప్పుడు రీసెంట్గా రాజేష్ బన్సల్ని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి హెడ్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఇండియాలో ఉన్న ఈ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఏం చేస్తుందండి అంటే, నేను టెక్నాలజీని డిజైన్ చేస్తుందని చెప్పాను కదా, అంటే ఏంటి, మన ఇండియాలో ఉన్న ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫైనాన్షియల్ అకాడమిక్స్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటన్నిటి ఇంటిగ్రేట్ చేసి, వాటన్నిటిని కనెక్ట్ చేసి, వాళ్ళతో డిస్కషన్ చేసి కొత్త టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసే ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. So which Indian company has become the 14th startup to join the unicorn club this year after it is raised the 250 million from Japan investment gained SoftBank for its series round? అంటే పాయింట్ ఏంటంటే, మన ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీ ఉందండి. ఆ స్టార్టప్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఇప్పుడు మొత్తం $1.4 బిలియన్ ఉంది. ఆ స్టార్టప్ కంపెనీ యొక్క వాల్యూ ఎంత? వాల్యుయేషన్ వచ్చి $1.4 బిలియన్ అనమాట. అంటే ఇది $1.4 బిలియన్ ఎందుకు ఎలా వెళ్ళిందండి అంటే, దాంట్లో జపాన్ కంట్రీకి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ అనేవాళ్ళు మొత్తం $250 మిలియన్ ఆఫ్ మనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఆ ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేశారనమాట. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీని వాల్యూ వచ్చేటప్పటికి $1.4 బిలియన్ వెళ్ళిపోయింది. $1.4 బిలియన్ వెళ్ళిన స్టార్టప్ కంపెనీస్లో ఇది 14వ కంపెనీ అనమాట. అంటే దీనికంటే ముందు 13 కంపెనీలు ఉన్నాయి, ఇది 14వ కంపెనీ కిందకి మారింది. సో కాబట్టి ఆ కంపెనీ పేరేంటి అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేటప్పటికి జటా అనే ఒక కంపెనీ అనమాట. జటా కంపెనీ ఏంటి సార్ అంటే, ఇది బ్యాంకింగ్స్కి టెక్నాలజీ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయిందండి, స్టార్టప్ కంపెనీగానే ఉంది, కానీ దీని యొక్క వర్త్ వచ్చి $1.4 బిలియన్ వెళ్ళిపోయిందనమాట. అలా స్టార్ట్ చేసిన స్టార్టప్స్ అంటే స్టార్టప్ కంపెనీ అంటే ఉంటుంది కదా, కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ అంటాం కదా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదండి, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 5 years 6 years నుంచి స్టార్ట్ చేసిన కంపెనీని స్టార్టప్ కిందకి మనం మాట్లాడుకోవచ్చు. సో అలా ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క వర్త్ $1.4 బిలియన్ వెళ్ళింది కాబట్టి అలా వెళ్ళిన స్టార్టప్స్ ఇది 14వ కంపెనీ కిందకి మాట్లాడుకోవచ్చు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ అండి అంటే దానికి జటా కంపెనీ అంటాం. సో ఎంఫసిస్ కానీ పేటీఎం రీఛార్జ్ కాదండి, ద ఆన్సర్ ఈస్ జటా కంపెనీ అనమాట. దెన్ పేటీఎం వాళ్ళు రీసెంట్గా మినీ స్టోర్లో వ్యాక్సిన్ ఫండర్ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారండి. ఎందుకంటే కరోనా వ్యాక్సినేషన్స్ వాళ్ళు ఎక్కడైతే దగ్గరలో ఉంటారో వ్యాక్సిన్ ఈజీగా వేసుకునే విధంగా, స్లాట్స్ ఉన్నాయో లేదో చూసుకునే విధంగా పేటీఎం వాళ్ళు వ్యాక్సిన్ ఫండర్ అనే యాప్ని క్రియేట్ చేశారు. దెన్ ఇదే టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఫండర్ అనే యాప్ని ఫేస్బుక్ వాళ్ళు కూడా తన టూల్గా తన అప్లికేషన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇండియన్ కామన్వెల్త్ డే ఎప్పుడు? ఇండియన్ కామన్వెల్త్ డే మే 24వ తారీఖు అండి. సో థీమ్ ఏంటండి అంటే దానికి డెలివరింగ్ ఏ కామన్ ఫ్యూచర్. ఇంతకుముందు ఈ కామన్వెల్త్ డేకి ఎంపరర్ డే అని కూడా పేరు ఉండేది. అంటే బ్రిటిష్ ఎంపరర్స్ రూలింగ్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. వీళ్ళందరూ కూడా కామన్వెల్త్గా అంటే వీళ్ళని 54 దేశాలు కలిసి వీళ్ళని 54 కంట్రీస్ కనెక్ట్ అవుతాయండి. వాళ్ళంతా ఒక డిస్కషన్ చేసుకుంటారు. సో దేని మీద టెక్నాలజీ పరంగా కానీ, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కానీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీద కానీ సో కనెక్ట్ చేస్తారు. డిస్కషన్స్ కానీ ఐడియాస్ని షేర్ చేసుకొని ఫైనల్గా ఆ దేశాల్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే వాటన్ని ఓవర్కమ్ చేస్తూ అవన్నీ ముందుకు వెళ్ళే ఉద్దేశంతో కామన్వెల్త్ కంట్రీస్ అనే అగ్రిమెంట్ జరుగుతూ ఉంటాయి. ఇది 54 కంట్రీస్ ఉంటాయి కామన్వెల్త్ కంట్రీస్ అంట. ఇవన్నీ కూడా బ్రిటిష్ ఎంపరర్ రూలింగ్లో ఉండేవి కాబట్టి వీటిని కామన్వెల్త్ కంట్రీస్ కిందకి చెప్పారండి. అప్పట్లో దీని ఎంపరర్స్ డే కిందకి మాట్లాడుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ డే క్వీన్ విక్టోరియా యొక్క పుట్టినరోజు అవుతుంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈసి రీసెంట్గా సెకండ్ బ్రిక్స్ షర్పాస్ అండ్ సౌత్ షర్పాస్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందండి అంటే దానికి ఆన్సర్ మనం ఇండియా అని చెప్పొచ్చు. షర్పాస్ అంటే ఏంటంటే సివిల్ సర్వెంట్స్ అండి. సివిల్ సర్వెంట్స్ అంటే ఏంటి అంటే వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళు సివిల్ సర్వెంట్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఏంటది అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ బ్రిక్స్ ఈ మంత్లో ఈ జూన్ మంత్లో బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ జరుగుతుంది. ఈ బ్రిక్స్ కంట్రీకి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ జరగడానికి కావాల్సిన జాగ్రత్తలు మొత్తం కూడా ప్రికాషన్స్ కానీ ఆ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలని కానీ మొత్తం వీళ్ళంతా కలిపి డిస్కషన్ చేసుకుంటారనమాట. సో కాబట్టి రాబోయే రోజుల్లో చేయబోయే బ్రిక్స్ సమిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ముందే ఒక ప్లానింగ్ కానీ ఒక ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూషన్ చేసే విధంగా అలా చేయడం కోసం ముందు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. అలా చేసే ఆ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే సివిల్ సర్వెంట్, వాళ్ళనే మనం షర్ప్రాస్ అని కూడా కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందండి అంటే ఇండియాలో జరిగిందండి. యాక్చువల్గా 13th బ్రిక్స్ సమిట్ అనేది 13th బ్రిక్స్ సమిట్ ఇండియాలోనే జరగబోతుంది. ఇది 2021లో ఇండియాలో అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చి రష్యాలో జరిగిందండి, ఇప్పుడు ఇండియాలో జరగబోతుంది. అలాగే ఎంప్లాయీ వర్కింగ్ గ్రూప్ అనే ఒక కమిటీ, బ్రిక్స్ ఎంప్లాయీ వర్కింగ్ గ్రూప్ అనే కమిటీ కూడా ఇండియాలోనే జరిగిందండి. అలాగే బ్రిక్స్ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్, బ్రిక్స్ కంట్రీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఇది కూడా ఇండియాలోనే జరిగింది. జూన్ మంత్లో బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ కూడా ఉంది. ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అది కూడా ఇండియాలోనే జరగబోతుంది అనమాట. ఇవన్నీ బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించిన కొన్ని మీటింగ్స్ అండి. అంటే ఇప్పుడు మనం G20 సమిట్ గురించి చెప్పాను, మీకు G7 యొక్క మీటింగ్స్ చెప్పాను, అలాగే బ్రిక్స్ యొక్క మీటింగ్స్ కూడా. ఇవన్నీ మన ఇండియాలో ఉన్న మన కంట్రీ పార్టిసిపేట్ చేసే కొన్ని సమిట్స్ అనమాట. యాక్చువల్గా G7లో ఇండియా కంట్రీ లేదండి, కానీ మన జరిగిన G7లో ఇండియా అనేది ఒక గెస్ట్ కంట్రీ కిందకి, ఇండియా ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, అలాగే అండ్ సౌత్ కొరియా కంట్రీస్ ఇవన్నీ గెస్ట్ కంట్రీస్ కిందకి బ్రిక్స్లో G7 సమిట్లో పార్టిసిపేట్ చేశాయి. G7లో ఉండేవి 7 కంట్రీసే. యాక్చువల్గా ఇంతకుముందు G8గా ఉండేది, రష్యా కంట్రీ సస్పెండ్ అయిన తర్వాత G7 కిందకి మారిందండి. G7లో ఏషియన్ సమిట్లో ఇండియా లేదు, గుర్తుపెట్టుకోండి. G7లో లేదు, అలాగే ఏషియన్ సమిట్లో కూడా ఇండియా లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ పర్మిటెడ్ ఎగ్జిస్టింగ్ ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ అకౌంట్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ NGOs అండ్ అసోసియేట్స్ టు ఓపెన్ దర్ FCRA అకౌంట్స్ ఇన్ విచ్ బ్యాంక్. ఈ FCRA అకౌంట్స్ అంటే ఏంటండి? FCRA అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్, చూడండి, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అకౌంట్స్ అంటాం. ఈ అకౌంట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ఇవి ఎక్కువగా NGOs ఓపెన్ చేస్తారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి కొన్ని డొనేషన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు కొన్ని ట్రస్టులు నడుపుతూ ఉంటారు, కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అలాంటి వాటికి కొన్ని మిషనరీస్కి ఫారెన్ కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఫండింగ్ అనేది ఒక అకౌంట్లో డిపాజిట్ అవుతాయి చూసారా, ఆ అకౌంట్ని FCRA అకౌంట్స్ అని కన్సిడర్ చేస్తాం. ఈ FCRA అకౌంట్స్ మీద రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారండి. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరండి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. అంటే
ఎవరు పడితే వాళ్ళు ఎఫ్సిఆర్ అకౌంట్స్ ఏ బ్యాంక్లో పడితే ఆ బ్యాంక్లో ఓపెన్ చేయడం కుదరదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చి రీసెంట్గా కొన్ని ఫ్లెక్సిబిలిటీ కింద ఏం చెప్పారండి అంటే ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో మాత్రమే ఎఫ్సిఆర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి, అక్కడ తప్ప ఇంకే బ్యాంక్లో ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ ఏది అంటే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అ క్వశ్చన్ అండి. క్లారిటీ వచ్చింది కదా. ఎన్ఆర్ఐస్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డొనేషన్ చేసే డబ్బు ఎఫ్సిఆర్ఏ అకౌంట్స్లో ఉంటాయి. ఆ అకౌంట్ అనేది అన్ని బ్యాంకులు ఓపెన్ చేయడం కుదరదు అని మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ చెప్పి అది ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో మాత్రమే ఓపెన్ చేయాలని మన హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అనౌన్స్మెంట్ పాస్ చేయడం జరిగిందండి. దెన్ రీసెంట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ ఎవరు, అతను మనకు ఆల్రెడీ తెలుసు, సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే పర్సన్ అపాయింట్ చేశారండి. ఇతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్గా కూడా యాక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం కదా. సో దే ఆర్ గివింగ్ ద సెక్యూరిటీ టు ఇండియా ఫ్రమ్ ద ఇన్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఎయిర్పోర్ట్స్లో ఓకేనా, అలాగే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్స్ అలాంటి ప్లేసెస్లో మనకి సేఫ్టీ ఇచ్చేవాళ్ళు సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్స్ అంటాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, ఇది చూడండి. సో విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ ఆన్లైన్ పోర్టల్, ఒక స్టేట్ గవర్నమెంట్లో ఒక పోర్టల్ క్రియేట్ చేశారు. దేనికండి అంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ని మానిటర్ చేయడం కోసం, ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా చూడడం కోసం, వచ్చిన డబ్బుని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేశారు వాటి యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం ఒక ఆకాంక్ష అనే పోర్టల్ని క్రియేట్ చేశారు. అది ఆ స్టేట్ ఏదండి అంటే కర్ణాటక స్టేట్ అండి. మన ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్లో 2% ఆఫ్ మనీని సిఎస్ఆర్ యాక్టివిటీస్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో. ఇలా 2% ఆఫ్ మనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కండక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బుని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది ఈ ఆకాంక్ష పోర్టల్ అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ పోర్టల్ని ఎవరు క్రియేట్ చేశారంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేశారండి. రీసెంట్గా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ రీసెర్చ్ పాలసీని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ రీసెర్చ్ పాలసీ ఏ స్టేట్ వాళ్ళు క్రియేట్ చేశారండి, ఏ స్టేట్లో లాంచ్ చేశారండి అంటే దానికి ఆన్సర్ కూడా కర్ణాటక స్టేట్ అనే చెప్పొచ్చు. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈసీ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా పేకోర్తో ఒక పార్ట్నర్ చేసుకున్నారు. పేకోర్, ఈ పేకోర్ అనేది మన ఇండియాకి సంబంధించిన సంస్థ కాదండి, ఇది యాక్చువల్గా టర్కీ కంట్రీకి సంబంధించిన సంస్థ, టర్కీ దేశానికి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇంతకీ ఏంటది అంటే ఈ ఎన్పిసిఏ పార్ట్నర్ విత్ పేకోర్ హెల్ప్ ద మర్చెంట్స్ యాక్సెప్ట్ ద కాంటాక్ట్లెస్ పేమెంట్స్. ఏం చేస్తారండి అంటే ఈ పేకోర్ అనేది మర్చెంట్స్కి హెల్ప్ చేస్తుంది. ఏమని అంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది. సరే దీని గురించి క్లియర్గా మాట్లాడతాను. ఈ పేకోర్ అనే కంపెనీ ఏం చేసిందండి అంటే ఒక రూపే సాఫ్ట్ పిఓఎస్ అనే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసింది. రూపే సాఫ్ట్ పిఓఎస్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసిందండి. యాక్చువల్గా పిఓఎస్ అంటే మనం పాయింట్ ఆఫ్ సేల్ అంటాం, నథింగ్ బట్ స్వైపింగ్ మిషన్స్ అండి. మనం చాలా స్వైప్ చేస్తూ ఉంటాం కదా పేమెంట్లు చేసేటప్పుడు, దాన్ని పిఓఎస్ టర్మినల్స్ అంటాం. సో మన షాప్లో ఏదైనా పేమెంట్ ఇవ్వాలి అంటే కార్డ్ స్వైప్ చేయాలంటే అక్కడ మనకు ఒక స్వైపింగ్ మిషన్ ఉండాలి. స్వైపింగ్ మిషన్ ఉంటే కార్డు దాంట్లో ఇన్సర్ట్ చేసో లేకపోతే అక్కడ ట్యాప్ చేసో మనం పేమెంట్లు చేస్తాం కదా. కానీ మొబైల్ ఫోన్ని కూడా ఒక స్వైపింగ్ మిషన్ లాగా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మర్చెంట్స్ అనేవాళ్ళు స్వైపింగ్ మిషన్ లేకుండా స్వైపింగ్ మిషన్సే కాకుండా మొబైల్ ఫోన్నే ఒక స్వైపింగ్ మిషన్ కిందకి వాడి పేమెంట్స్ని తీసుకునే ప్రాసెస్తో పేమెంట్ని యాక్సెప్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రూపే సాఫ్ట్ పిఓఎస్ అనే టర్మినల్ని పేకోర్ అనే ఒక కంపెనీ, పేకోర్ అనే ఒక టర్కీ కంట్రీకి సంబంధించిన సంస్థ దీన్ని డిజైన్ చేసింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఇది ఒక అప్లికేషన్, ఇది మీరు మొబైల్ ఫోన్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోనే ఒక స్వైపింగ్ మిషన్ కిందకి యాక్ట్ చేస్తుంది. అంటే దాంట్లో సార్ ఎలా చేస్తామండి మొబైల్లో స్వైపింగ్ అంటే మొబైల్లో స్వైప్ చేయమండి, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ వచ్చాయి ఇప్పుడు అంతా కూడా. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అంటే ఏంటి, మొత్తం వైర్లెస్ సిస్టమ్స్ యాక్టివేట్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మొబైల్ ఆ కార్డ్ని మనం వైర్లెస్ కార్డ్స్ కాబట్టి వాటిని మన డివైస్లో ఈ సాఫ్ట్వేర్ దగ్గర ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్లో నుంచి అమౌంట్ ఆఫ్ అని కట్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఉంటుందండి. అది కొత్త కాంటాక్ట్లెస్ పేమెంట్ ప్రాసెస్ అంట. అది మర్చెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి మర్చెంట్స్ అనేవాళ్ళు ఈ స్వైపింగ్ మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందండి అంటే వాళ్ళకి ఒక 2% ఛార్జ్ బ్యాంకులు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఓవర్కమ్ చేయడం ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది మర్చెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన పేకోర్ అనే సంస్థ ఏదైతే ఉందో అది ఏ కంట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అండి అంటే దానికి ఆన్సర్ మనం టర్కీ కంట్రీకి అని చెప్పొచ్చు అనమాట. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ we can say that is a Turkey అండి. The next question should be see. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ ద స్పిరిచువల్ సీఓ అండి. ఆల్రెడీ చెప్పాను గుర్తుందా, ద స్పిరిచువల్ సీఓ ఆ బుక్కి ఆథర్ ఎవరండి అంటే ఎస్ ప్రకాష్ అనే పర్సన్ ఈ బుక్కి ఆథర్ అవుతారు. ఎస్ ప్రకాష్. సో ఇందాక చెప్పిన 10-11 బుక్స్లో ఇది కూడా ఉందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్, హూ గాట్ 1 year ఎక్స్టెన్షన్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ ఈస్ న్యూఢిల్లీ. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఒక పర్సన్ని
ఆల్రెడీ డైరెక్టర్గా ఉన్నారు. అతని యొక్క టెన్యూర్ని ఇంకొక 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ చేశారు. ఇతను యాక్చువల్గా 1999లో ఇతను ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెడ్గా అపాయింట్ చేశారు. నౌ ద టెన్యూర్ వాస్ ఎక్స్టెండెడ్ టు 1 more year. సో ఎవరండి అతను అంటే అతని పేరు అరవింద్ కుమార్ అనే పర్సన్ అండి. ఇతను టెన్యూర్ని 1 year ఎక్స్టెన్షన్ చేశారు. దాంతోపాటు సమంత్ గోయల్ అనే పర్సన్ ఉన్నారు. ఇతను రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క డైరెక్టర్ అనమాట. రా అంటాం. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండి. దీనికి సమంత్ గోయల్ అనే పర్సన్ కూడా 1900 కాదండి, సారీ 2019 అండి. ఇక్కడ కూడా అంతే. అరవింద్ కుమార్ అనే పర్సన్ కూడా 2019లోనే అపాయింట్ చేశారు. అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. 1919 కాదండి, 2019లో అపాయింట్ చేశారు. సో 2019లో సుమంత్ గోయల్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఇతని టెన్యూర్ని కూడా ఇప్పుడు ఇంకొక 1 year పాటు 2000 అంటే ఇప్పుడు 2021 కదా, 2022 వరకు వీళ్ళిద్దరూ, ఇతను రాకి, ఇతను ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెడ్గా ఉంటారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే పర్సన్ సిబిఐకి హెడ్గా అపాయింట్ చేశారు. గుర్తుంది కదా, డైరెక్టర్ కిందకి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ వివృతి క్యాపిటల్. వివృతి క్యాపిటల్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఇంకొక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్తో, ఇది వివృతి అనేది చెన్నై కంట్రీకి సంబంధించిన, చెన్నై సిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఇంకొక ఆర్గనైజేషన్స్తో ఒక డీల్ మాట్లాడుకున్నారు. ఎందుకండి అంటే మొత్తం 300 crores ఆఫ్ లోన్ని, 300 కోట్ల రూపాయల డబ్బుని లోన్ కిందకి ఎస్పెషల్గా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇవ్వబోతున్నారు అనమాట. టోటల్ 300 crores అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ గివింగ్ యాజ్ అ లోన్ టు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. సో టెల్ మీ విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈస్ దట్ వన్. దానికి ఆన్సర్ మనం ఫ్లెక్సీ లోన్స్ అంటాం. ఫ్లెక్సీ లోన్స్ అనేది ఇది ముంబై బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. సో ఇవిద్దరు చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్, అది వివృతి క్యాప్, ఫ్లెక్సీ లోన్స్, వీళ్ళిద్దరూ 300 కోట్ల రూపాయల అమౌంట్ ఆఫ్ మనీని ఎంఎస్ఎంఈస్కి లోన్ కిందకి ఇవ్వబోతున్నారు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈ సి. సో అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021, 1 year ఆఫ్ COVID-19, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ వర్కర్స్ ఫెల్ బై హౌ మచ్ పర్సెంటేజ్. అంటే ఏంటంటే చూడండి, స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 COVID-19 ఇది ఒక రిపోర్ట్ అనమాట. స్టేట్ వర్కింగ్ ఆఫ్ ఇండియా COVID-19 అనేది రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం చాలామంది కోవిడ్ టైంలో చాలామంది పర్సన్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ పోయింది, చాలామంది నిరుద్యోగులు అయ్యారు, వాళ్ళ యొక్క ఇన్కమ్ తగ్గింది, అసలు ఉద్యోగాలే లేకుండా పోయినాయి చాలామందికి. అలాంటప్పుడు ఆటోమేటిక్ ఇన్కమ్ తగ్గిపోద్ది కదా. యావరేజ్గా కౌంట్ చేసి ఏమన్నారండి అంటే, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి ఏమంటున్నారండి అంటే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఇండియాలో తగ్గింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఎంతవరకు తగ్గింది ఒక్కొక్క పర్సన్కి అండి అంటే, దానికి ఆన్సర్ మనం 17% అండి. 17% ఆఫ్ ఇన్కమ్ తగ్గింది అని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ఎవరు? స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా టు COVID-19 స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఇండియా అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇది బెంగళూరు సిటీకి సంబంధించి ఒక యూనివర్సిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్ అండి. ఇది అజీమ్ ప్రేమ్జీకి సంబంధించిన, విప్రో కంపెనీ ఫౌండర్ ఉన్నారు చూసారా, విప్రో కంపెనీ హెడ్ అజీమ్ ప్రేమ్జీకి సంబంధించిన ఒక యూనివర్సిటీ బెంగళూరులో ఉందండి. ఆ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం 17% ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గింది. 17% ఆఫ్ యావరేజ్ ఇన్కమ్ ఇండియాలో ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ 17% వరకు తగ్గింది అని మీనింగ్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక కంట్రీతో ఏం చేశారండి అంటే, ఒక కంట్రీతో కలిసి సంథింగ్ దే ఆర్ డూయింగ్ సమ్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. అగ్రిమెంట్ ఓకే, చూడండి ఒకసారి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ అదర్ కంట్రీ విల్ లాంచ్ ద ఫస్ట్ ఫెసిలిటీ. అర్థమైంది కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక కంట్రీతో కలిసి వరల్డ్లోనే ఫస్ట్ ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఏంటి ఆ ఫెసిలిటీ అండి అంటే, వాళ్ళ ఆ దేశంలో గనక ఒక వైరస్ని టెస్ట్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ అక్కడ లేకపోతే, వైరస్ని కానీ ప్యాథోజన్స్ని టెస్ట్ చేసే ఫెసిలిటీస్ అక్కడ లేకపోతే, అది ఏ దేశంలో ఉంటుందో అక్కడికి ఆ రిపోర్ట్స్ ఏ దేశంలో ఉందో అక్కడికి ఆ శాంపిల్స్ని పంపించి అక్కడ టెస్ట్ చేయించుకోవచ్చు అనమాట. అలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే స్విట్జర్లాండ్ కంట్రీ వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఏంటి ఆ ఫెసిలిటీ అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగశాలల మధ్య వేగంగా వైరస్ మరియు వ్యాధికారక నమూనాలను పంచుకునే మొదటి సదుపాయాన్ని ఏ ఇతర దేశం ప్రారంభిస్తుంది? దానికి ఆన్సర్ స్విట్జర్లాండ్ అనమాట. అర్థమైంది కదా. వ్యాధి నమూనాలు లేక వైరస్కి సంబంధించి ఫెసిలిటీస్ ఆ దేశంలో లేకపోతే వేరే కంట్రీకి పంపించి అక్కడ నమూనాల యొక్క టెస్ట్ని చేసి ఆ రిపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. అలా ఫెసిలిటీని ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే స్విట్జర్లాండ్ వాళ్ళు కలిసి చేయడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అండ్ విచ్ మినిస్ట్రీ డిసైడెడ్ టు సెటప్ ద నేషనల్ మిషన్ ఆన్ ద యూజ్ ఆఫ్ బయోమాస్ ఇన్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అండి. యాక్చువల్గా ఫారెస్ట్ ట్యాప్ బర్నింగ్ జరుగుతూ ఉంటుంది. అడవులు కాదు, సారీ, లైక్ ఏ ఫార్మింగ్ అండి. ఫార్మ్ స్టాప్స్ అంటాం. అంటే ఏంటంటే, పంట పండి అయిపోయిన తర్వాత చివర మనకి పంటలో కొంత వేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా, కోత కోసిన తర్వాత మిగిలిపోతుంది. వాటిని ఏం చేస్తున్నారంటే రైతులు తగలబెడుతున్నారు. ఎక్కడ మన సైడ్ కాదండి, నార్త్లో అనమాట. లైక్ హర్యానా కానీ, ఓకేనా, పంజాబ్ స్టేట్స్లో కానీ అంటే ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే
పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్‌లో కోల్‌ని యూజ్ చేయడం వల్ల కూడా పొల్యూషన్ పెరిగి ఈ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్‌లో కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి. దాన్ని కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటాం. కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేది వాతావరణంలో పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మన మినిస్ట్రీ ఆఫ్ పవర్ రాజ్ కుమార్ సింగ్ అనే పర్సన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటది అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కోల్‌కి ప్లేస్‌లో బయోమాస్‌ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఈ కార్బన్ ఎమిషన్స్‌ని మనం వీలైనంత వరకు తగ్గించాలి అని ఒక చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి దానికి ఆన్సర్ ఏది అంటే మినిస్టర్ ఆఫ్ పవర్ అంట. మినిస్టర్ ఆఫ్ పవర్ అంటే రాజ్ కుమార్ సింగ్ అనే పర్సన్ మినిస్టర్ ఆఫ్ పవర్గా యాక్ట్ చేస్తున్నారు. ఇతను కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో బయోమాస్ని యూజ్ చేసి పొల్యూషన్స్ లెవెల్స్ని కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలని డిసైడ్ చేశారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటాం కదా, ఇతని పేరు రాజ్ కుమార్ అండి. అతను కన్సిస్టెన్సీ అర్రాహా అనేది ఇతని యొక్క కన్సిస్టెన్సీ అవుతుందన్నమాట. దెన్ ఓకేనా, బీహార్లో ఉంటుంది అర్రాహా అనే ప్లేస్ అనేది. దెన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎవరండి అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అలాగే రూరల్ డెవలప్మెంట్ నరేంద్ర సింగ్ తోమార్ అంటాం. నరేంద్ర సింగ్ తోమార్. రెన్యూబుల్ ఎనర్జీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అర్రాహా ఇతనండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు, రాజ్నాథ్ సింగ్ అనే పర్సన్ డిఫెన్స్ మినిస్టర్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి ద 50th క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్స్ కండక్టెడ్ ద వార్ గేమ్స్ దట్ ఈస్ నేమ్ హ్యాస్ స్టేఫర్డ్ డిఫెండర్ 21. స్టేఫర్డ్ డిఫెండర్ 21 అనే వార్ గేమ్స్ని ఎవరు కండక్ట్ చేశారండి అంటే నాటో కండక్ట్ చేస్తుందండి. సో నాటోలో మొత్తం 30 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 30 మెంబర్షిప్ కంట్రీస్ వీళ్ళంతా కూడా అట్లాంటిక్ సీ, యూరోప్ అట్లాంటిక్ సీ అలాగే దెన్ వన్ మోర్ ఈస్ కన్సిడర్స్ బ్లాక్ సీ. ఈ ఏరియాస్లో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారండి అంటే ఒక టైప్ ఆఫ్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకుంటున్నారు. ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. వార్ గేమ్స్ అంటే ఆల్ టైప్ ఆఫ్ గేమ్ అండి. నేవల్ కానీ, మిలిటరీ కానీ, లేకపోతే దెన్ ఎయిర్ ఫోర్స్ అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కలిపి చేస్తున్నారు. దానికి ఏ పేరు పెట్టారండి అంటే స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 21 అంటాం. ఇప్పుడు ఈ 30 దేశాలు ఏ కంట్రీ ఇంకో కంట్రీ మీద ఎవరెవరైనా ఏ కంట్రీ మీదనే కానీ వాళ్ళు అటాక్ చేసుకోవచ్చు అనమాట. అటాక్ చేసుకొని ఇది ఫ్రెండ్లీ అటాక్స్ అండి. ఇదేదో మరి నిజంగా యుద్ధాలు చేసుకొని చంపుకోవడం కాదు. ఎందుకంటే వాళ్ళకి రష్యా నుంచి కొన్ని థ్రెట్స్ వస్తున్నాయి కాబట్టి, సో రష్యా నుంచి ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ముందు జాగ్రత్త కోసం వీళ్ళు ఒక ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ హ్యాండిల్ చేసే విధంగా ఈ 30 కంట్రీస్ అనేది హ్యాండిల్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, యూరోప్, అట్లాంటిక్ అండ్ బ్లాక్ సీలో చేస్తున్నారు. డైరెక్ట్గా వీళ్ళు రష్యాని టార్గెట్ చేయట్లేదు. కాకపోతే బ్లాక్ సీలో రష్యా కంట్రీ వాళ్ళు కొన్ని మెరైన్ షిప్స్ని, ఆ దేశాలకు సంబంధించిన మెరైన్ షిప్స్ని ఆపేస్తున్నారండి. సో ఆ ప్లేస్లో వీళ్ళు అగ్రిమెంట్ ఈ టైప్ ఆఫ్ డీలింగ్ చేస్తున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ రష్యాకి ఒక కౌంటర్ ఇవ్వడం అనమాట. రష్యాకి ఏమంటున్నారంటే మేము కూడా రెడీగా ఉన్నాం వార్కి అన్నట్టు చెప్పుకోవడానికి అవుతుందన్నమాట ఇది. ఓకేనా, అలాంటి ఉద్దేశంతో చేస్తున్నారండి. సో దట్ ఈస్ ఆన్సర్ వచ్చి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. దీనికి హెడ్ ఆఫీస్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది బ్రసెల్స్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది అన్నాను. బ్రసెల్స్ అంటే ఎక్కడ వస్తుంది, ఇది బెల్జియం కంట్రీ క్యాపిటల్ అవుతుందండి. కరెన్సీ ఆఫ్ బ్రసెల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ యూరో. అలాగే లాస్ట్ 2-3 మంత్స్లో జరిగిన కొన్ని ఎక్సర్సైజెస్ చూడండి. లాస్ట్ 2-3 మంత్స్లో జరిగిన ఎక్సర్సైజెస్ ఏంటవి అంటే డస్ట్ LIK-2. ఇక్కడ ఎంఈ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, ఏఈ అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటాం, ఎన్ఈ అంటే నేవల్ ఎక్సర్సైజ్ అని మీనింగ్ అవుతుంది. సరే ఇప్పుడు చూడండి, DustLeak-2 ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్కి మధ్యలో జరిగిందంటే ఇండియాకి ఉజ్బెకిస్తాన్ కంట్రీకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అండి. కంజర్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి కజకిస్తాన్ కంట్రీకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. ఇంద్రధనుష్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి, ఇది ఇండియాకి యూకేకి మధ్యలో జరిగిందండి. వరుణ అనేది ఇది నేవల్ ఎక్సర్సైజ్, ఇది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో జరిగింది. దెన్ ఎక్స్ డిజర్ట్ నైట్ అనే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇండియాకిను ఫ్రాన్స్కి మధ్యలో జరిగిందండి. నెక్స్ట్ ఎక్స్ డిజర్ట్ ఫ్లాగ్ ఏఈ అనే ఎక్సర్సైజ్ ఇండియాకి యూఏకి మధ్యలో జరిగిందండి. అలాగే శాంతీర్ ఓగ్రోచెనా అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో జరిగింది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆస్టర్ ఎక్స్ అనేది ఇది స్పేస్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. యాక్చువల్గా ఇప్పటి వరకు ఎప్పుడు స్పేస్లో ఎక్సర్సైజ్ జరగలేదు. ద ఫస్ట్ టైం ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని స్పేస్లో చేశారు. ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్. ద ఎక్సర్సైజ్ నేమ్ ఈజ్ ఆస్టర్ ఎక్స్. ఇది ఏ కంట్రీ వాళ్ళు చేశారు, ఫ్రాన్స్ కంట్రీ ఒక్కటే చేసింది, వేరే కంట్రీతో కలుసు. ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు స్పేస్లో ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారండి, అది ఫ్రాన్స్ ఫస్ట్ టైం చేసింది అనమాట. సో కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ స్పేస్ కండక్టెడ్ బై ద ఫ్రాన్స్ కంట్రీ. ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఆస్టర్ ఎక్స్ అండి. సో దిస్ ఈస్ ద టుడేస్ స్లాట్ అండి. మొత్తం మే మంత్కి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాం. లాస్ట్ 1 or 2 monthsలో అన్ని బుక్స్ చెప్పాను, అన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను. ఆల్మోస్ట్ వీ కంప్లీటెడ్ మోర్ దెన్ 200 కరెంట్ అఫైర్స్. ఓకేనా, దెన్ నెక్స్ట్ క్లాస్ మనం జూన్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే ఇవన్నీ ఒకసారి చూసుకోండి. వీటికి సంబంధించిన PDF మీకు డిస్క్రిప్షన్ లింక్లో అప్లోడ్ అవుతుంది. సో అన్నీ చూసుకోండి. ఇప్పుడు 4 పార్ట్స్ పెట్టాం కదా, 4 పార్ట్స్కి సంబంధించిన అన్ని PDFs మీ ఈ వీడియోస్ ఏవైతే ఉంటో దాని కింద డిస్క్రిప్షన్ లింక్లో వచ్చేస్తాయి మీకు. సో డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.